Hello all and welcome to IAC, the Indian Academy of Competitive Exams. Today we are going to discuss the Hindu editorial, a famous editorial today's. Along with this, we are going to see some vocabulary based questions also, how to tackle them. So it improves you daily, like not like reading all together like in a 1 week or 2 week. Daily you need to improve vocabulary basic knowledge along with the grammatical knowledge. Okay, let us go with that vocabulary based questions at first. Right. And if you see, this question is match the following based question. Now let us do this question today. See, we are calling this question is match the following matching based question. Okay, vocabulary based question. So now let us look at the first question. Disparage. See that, disparage. See, word చూడగానే ఒక ఎస్టిమేట్ కి రావాలి. Disparaging someone, criticizing someone, debasing someone, devaluing someone. You see that? సో ఇక్కడ మనం ఎలా ఈ పదాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అంటే ఒకసారి చూడండి, ఈ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇందులో ప్రిఫిక్స్ చూడండి, డిస్ అన్నాడు అంటే నెగటివ్ సెన్స్ కదా. వాట్ ఈస్ ద రూట్ రైట్ నౌ? పార్. ఐ థింక్ యూ హర్డ్ ఆఫ్ ద వర్డ్ పార్. పార్ మీన్స్ ఈక్వల్. Parallelogram, parity, disparity, par means మనం అంటాంగా on par with someone అంటే equal with someone. సో పార్ అనే పదం ఎక్కడ వచ్చినా సంథింగ్ రిలేటెడ్ టు ఈక్వాలిటీ, సమానత్వానికి సంబంధించింది. అంటే నాతో సమానంగా చూసుకోవడాన్ని ప్యారిటీ, నాకన్నా తక్కువ చేయడం ఏమంటాం? డిస్పారిటీ అంటాం. ఐ థింక్ యూ హర్డ్ ఆఫ్ ద వర్డ్ పియర్స్ కదా. మనకు ఈ పదం ఉంటుంది పియర్, అదే ప్లూరల్ అయితే పియోస్ అంటాం. వాట్ డస్ ఇట్ మీన్? యాక్చువల్గా ఈ పదం ఏడికెళ్ళి వచ్చిందంటే పార్ అనే పదం నుంచే వచ్చింది. పార్ అంటే అర్థం ఏంది? ఈక్వల్. ఎస్, అంటే నాతో సమానమైన వారిని ఏమని చెప్పాలి? వీ కాల్ దెమ్ పియోస్. షీ ఈజ్ మై పియో, దే ఆర్ ఆల్ మై పియోస్. వీ కెన్ సే లైక్ దిస్ ద వర్డ్. పార్ మీన్స్ వాట్? ఈక్వాలిటీ, సమానత్వం అని చెప్పడాన్ని ప్యారిటీ అంటాం. మరి ఇన్ఈక్వాలిటీని ఏం చెప్తాం? వీ కాల్ దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ డిస్పారిటీ అని చెప్తా ఉంటాం. సో సేమ్ లాజిక్ హియర్ ఆల్సో. Parage means equal with someone. Disparage means unequaling someone. అంటే మనతో సమానంగా లేకుండా చేయడం. ఇట్స్ కాల్డ్ disparaging someone. అంటే వారిని కాస్త క్రిటిసైజ్ చేయడం. నాతో సమానంగా లేకుండా చేయడాన్ని ఏమంటారంటే disparaging someone, criticizing someone. వారి కాస్త సెన్ష్యూర్, క్రిటిసైజ్, డీబేస్, వారి యొక్క విలువను తగ్గించడానికి కూడా మనం డిస్పరేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పదానికి మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ తీసుకుంటే ఎక్కడ వస్తుంది ఒకసారి చూడండి. ఆ క్లారిటీ మనం రాద్దాం క్లియర్గా. ఓకే, సో నా డిస్పరేజ్ అంటే కాస్త క్రిటిసైజ్ చేయడం కదా. మరి ఎక్కడ చూడండి, వర్క్ అగైనెస్ట్, ప్రొహిబిట్ సమ్వన్, పర్పస్లీ టాక్ ఇన్ సచ్ ఏ వే, స్లాండర్, ప్లే డౌన్. ఇక చూడండి, ప్లే డౌన్ అంటే క్రిటిసైజ్, వారిని కాస్త తక్కువ చేసి చూడడం అన్నట్టు. సో కాబట్టి ఇప్పుడు నేను మ్యాచ్ దేనికి చేయాలి? ఎస్, ఏ గోస్ టు హెచ్. సో కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్, ఏ గోస్ టు హెచ్ ఇస్ క్లియర్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఈక్వివోకేట్. ఈ పదం గురించి మీకు క్లారిటీ ఇస్తా. ఇక్కడ చూడండి, వొక్ అనే పదం కనుక మన ఇగో చూడండి, ఈక్వి అంటే సమానం కదా. ఈక్వి అంటే సమానం, ఈక్వల్ అంటాం కదా. ఈక్వల్, అన్ఈక్వల్, ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ, సమానత్వం, అసమానత్వం. సో అట్లా ఈక్వ అంటే సమానం. మరి వొక్ అంటే సరే ఇక్కడ సఫిక్స్ తీసుకుంటే మీకు ఏట్ అని ఇచ్చాడు, ఇది వర్బ్ అవుతుంది. సఫిక్స్ ఏట్ అని ఇచ్చాడు కాబట్టి అది వర్బ్. సో ఈక్వివోకేట్, వాట్స్ ద రూట్ రైట్ నౌ? వొక్. వొక్ మీన్స్ టు స్పీక్, మాట్లాడడం, అంటే సమానంగా మాట్లాడడం. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఎస్ అనడము, వీళ్ళు చెప్పింది ఎస్ అనడము, వాళ్ళు చెప్పింది నో అనడము, వీళ్ళు చెప్పింది నో అనడము, ఇలా సమానంగా మాట్లాడి ఏది అర్థం కాకుండా చేయడాన్ని ఏమంటామంటే ఈక్వివోకల్ పీపుల్, ఈక్వివోకల్ టాక్స్, సమానమైనటువంటి టాక్స్. దీని గురించి మనకి విశ్లేషణ ఉంది, దట్ ఐ విల్ షో యూ క్లియర్లీ. సో కాబట్టి ఇప్పుడు ఈ పదం యొక్క మీనింగ్ మీకు అర్థమైంది అనుకుంటా. ఈక్వివోకల్ అంటే మీనింగ్ ఏంది? కొంచెం అన్క్లియర్గా మాట్లాడడం. మరి అన్ఈక్వివోకల్ అంటే క్లియర్గా మాట్లాడడం. ఈక్వివోకేట్ మీన్స్ కొంచెం వేగ్గా, అన్క్లియర్గా మాట్లాడని చెప్తామంటే ఈక్వివోకేట్ అని చెప్తా ఉంటాం. సో మరి ఆ పదం ఎక్కడ ఉంది? పర్పస్లీ టాక్ ఇన్ సచ్ ఎ వే టు యాజ్ టు బి వేగ్. ఇక చూడండి, వేగ్. వేగ్ అంటే మీనింగ్ ఏంటి? అన్క్లియర్ లేదా మిస్లీడింగ్, కాస్త తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం. పర్పస్ఫుల్లీ, డెలిబరేట్లీ, ఇంటెన్షనల్లీ, కావాలని. సో ఈ పదము బి అనేది దేనికి మ్యాచ్ అవుతుంది? ఎఫ్కి మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి నేను బి ఈజ్ మ్యాచింగ్ టు ఎఫ్. సో లైక్ దిస్ క్లోజ్డ్.
అండ్ నెక్స్ట్ టిటిల్లేట్ చూడండి, ఇది కూడా సఫిక్స్ ఏట్ అన్నాడు కాబట్టి వర్బ్. టిటిల్లేట్ అంటే ఏం లేదండి, కాస్త చెకిలిగింత. దీని ఏమని రాస్తున్నాడంటే కాస్త స్టిమ్యులేటింగ్ ప్లెజర్, ఏదో ప్లెజరబుల్లీ అంటున్నాడు. అదంతా ఏం కాదు, కాస్త టిక్లింగ్ అన్నట్టు, చెకిలిగింత చేయడాన్ని ఏమంటామంటే టిటిలేటింగ్ సమ్వన్. సో మరి ఆ చెకిలిగింత, టికిల్ అనే పదం ఎక్కడ ఉంది అంటే ఎస్ ఇక్కడ రాశాడు, స్టిమ్యులేట్ ప్లెజరబుల్లీ. స్టిమ్యులేట్ అంటే ఎంకరేజ్, రెచ్చగొట్టడం. ప్లెజరబుల్లీ అంటే కొంచెం సంతోషంగా వారిని రెచ్చగొట్టడం, అంటే చెకిలిగింత పెట్టడం అన్నట్టు. సో కాబట్టి 3 అనేది నేను జేకి మ్యాచ్ చేయడం జరుగుతుంది. 3 ఈజ్ మ్యాచింగ్ టు దట్ ఈజ్ కాల్డ్ జే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ వర్బ్ ఏమి ఇచ్చాడు, సఫిక్స్ ఏట్ అన్నాడు కాబట్టి ఏంటి, వర్బ్. సో యాడ్యులేషన్ మీరు వినే ఉంటారు, యాడ్యులేషన్ ఆఫ్ సమ్వన్ అంటే కాస్త ప్రైజింగ్, ముఖస్తుతి, ఫ్లాటరింగ్ సమ్వన్ అంటే వారిని కాస్త మెచ్చుకోవడం, ముఖాన్ని చూసి మెచ్చుకోవడాన్ని ఏమంటామంటే యాడ్యులేషన్ ఆఫ్ సమ్వన్, యాడ్యులేటింగ్ సమ్వన్. ఇది వర్బ్ ఇచ్చాడు, మీరు నౌన్ తీసుకుంటే యాడ్యులేషన్ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు యాడ్యులేట్ అంటే కాస్త మెచ్చుకోవడం, ఏమంటా ఉంటాం, కాస్త ఫ్లాటరింగ్ అని చెప్తా ఉంటాం. ఫ్లాటరింగ్ అనే పదం ఎక్కడ ఉంది, మీకు ఏలో ఉంది కాబట్టి సో ఐ మార్క్ విత్ ఆప్షన్ ఏ అని మనం మార్చేద్దాం. మరి 4th గోస్ టు ఆప్షన్ ఏ. చూసారా? సో అంటే యాడ్యులేషన్ అంటే కాస్త ముఖస్తుతి చేయడం, ఫ్లాటరింగ్ సమ్వన్, నువ్వు మంచోడివి, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, ఇలా కాస్త ముఖస్తుతి చేయడాన్ని ఏమంటారంటే యాడ్యులేషన్ సమ్వన్. ఇక్కడ మీకు వర్బ్ ఇచ్చాడు కాబట్టి ఏట్ కనబడుతుంది, మీకు నౌన్ ఇస్తే యాడ్యులేషన్ వస్తుంది, దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్ ప్రోస్క్రైబ్. ఇక చూడండి, దీన్ని చాలా ఇంపార్టెంట్. ఇక చూడండి, స్క్రైబ్ అంటే మీనింగ్ ఏంటి, టు రైట్ సంథింగ్. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రో? ప్రో మీన్స్ అడ్వాన్స్. ప్రోస్క్రైబ్ మీన్స్ you are advancedly writing about someone something. That's called proscribing, or proscribed criminal అని చెప్తాం. అంటే proscribed మీన్స్ prohibited, అంటే నిషేధించబడినటువంటి క్రిమినల్. ఎక్కడ దొరికినా కూడా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వచ్చేసాయి అని చెప్పడాన్ని ప్రోస్క్రైబ్డ్ క్రిమినల్ అని చెప్తాం. స్క్రైబ్ అంటే రాయడం, ప్రోస్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్రిస్క్రైబ్, సబ్స్క్రిప్షన్. ఇలా స్క్రిప్ట్ అన్నా స్క్రిబ్ అన్నా రెండు అర్థాలు ఒకటే, విచ్ మీన్స్ టు రైట్ సంథింగ్. ఓకే, సో వాడిని చంపేయాలి అని చెప్పేసి ఒక అడ్వాన్స్గా రాయబడినటువంటి ఒక ఉత్తరము, దట్స్ కాల్డ్ ప్రోస్క్రైబ్డ్ క్రిమినల్ అని కూడా చెప్తా ఉంటాం. సో కాబట్టి ప్రోహిబిట్ అనే పదం తీసుకోవాలి, అది ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉంది. సో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ఆన్సర్ ఇస్ సి, లైక్ దిస్. క్లియర్? అండ్ నెక్స్ట్ ఆబ్వియేట్ అన్నాడు, ఇక్కడ మేక్ సంథింగ్ అన్నెసెసరీ. ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోవాలి, వేరే షార్ట్ కట్ ఏం లేదు. సో కాబట్టి ఇక్కడ కూడా సఫిక్స్ ఇచ్చాడు కూడా మీరు తీసుకుంటే ఏట్ అన్నాడు కాబట్టి ఇది వర్బ్ అని తీసుకుంటాం. ఏట్ ఎక్కడ వచ్చింది, అది వర్బ్. సో ఆబ్వియస్ అంటే మేక్ సంథింగ్ అన్నెసెసరీ, అది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఐలో ఉంది. సో లెట్ us మ్యాచ్ విత్ ఆప్షన్ ఐ, లైక్ దిస్. క్లియర్? అండ్ నెక్స్ట్ మిలిటేట్ అన్నాడు, చూడండి ఇది యాక్చువల్గా ఏట్ అన్నాడు సఫిక్స్, దీన్ని మనం వర్బ్గా తీసుకుంటాం. మిలిటేట్, మిలిటేటెడ్, మిలిటేటెడ్, militating, militates, it's about. But when you take it as a noun, militant, hello, nice meeting you, militant. So I can give the shake hand with him. So that's why I can call it militant is a common noun. Militate is a verb గా మనం తీసుకుంటాం. మనం అంటాం కదా మిలిటెంట్స్ అంటాం కదా, కొంచెం మిలిటరీ భావాలు గల వాళ్ళు. మనం అంటాం కదా ఇప్పుడు హమాస్ మిలిటెంట్స్, హెజ్బొల్లా మిలిటెంట్స్, అదేవిధంగా హూతీస్ మిలిటెంట్స్ అని చెప్తా ఉంటాం. కొంచెం తీవ్రమైన భావాలు గల వాళ్ళు. సో వీఆర్ కాలింగ్ దెమ్ తీవ్రవాదులు. మిలిటెంట్స్ అంటే తీవ్రవాదులు, టెర్రరిస్ట్ అంటే ఉగ్రవాదులు. సో యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్, రైట్? సో కాబట్టి ఇక్కడ మిలిటేట్ అంటే వారిని ఆ విధంగా తయారు చేయడం, వారికి తీవ్రమైన భావాలు నేర్పించడం. డోంట్ మిలిటేట్ ఎనీవన్. వారికి తీవ్రమైన భావాలు నేర్పించకండి. లివ్ దెమ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్, మానవునిలాగా బతకమని చెప్పండి. సో అన్నప్పుడు ఈ పదాన్ని మనం వాడుకుంటాం. మిలిటేట్ అంటే తీవ్రవాదుల్ని చేయడము. సో అలాంటి వర్క్ కొంచెం ఎగెనిస్ట్గా, అంటే విరుద్ధంగా, తీవ్రవాదులు విరుద్ధంగా పనిచేస్తారు కదా సిస్టానికి. సో కాబట్టి వర్క్ ఎగెనిస్ట్ అనేదానికి మనం మ్యాచ్ చేసుకుంటే ఈ పదం దేనికి మ్యాచ్ అవుతుంది అంటే 7th వన్ ఈజ్ మ్యాచింగ్ టు ఆప్షన్ బి. సో నేను కూడా దీన్ని ఆప్షన్ బికి మ్యాచింగ్కి ఇచ్చేద్దాం. సో జస్ట్ లైక్ దాట్. క్లియర్? అండ్ నెక్స్ట్ మ్యాలైన్. మీరు చూసే ఉంటారు, మాల్ అంటే అర్థం ఏంటంటే బ్యాడ్. మ్యాలైన్ అంటే కొంచెం విచ్ ఇస్ నాట్ ఇన్ గుడ్ ఫేవర్, సంథింగ్ బ్యాడ్ ఫేవరిజం ఉండడాన్ని మ్యాలైనిటీ అని చెప్తా ఉంటాం. సో మీరు వినే ఉంటారు, బినైన్ అంటే గుడ్, మ్యాలైన్ అంటే చెడ్డ, మంచి చెడ్డ.
ఇంగ్లీష్లో బెన్ బాన్ ఎక్కడొచ్చినా విచ్ ఇస్ రిలేటెడ్ టు గుడ్. మరి మాల్ అంటే బ్యాడ్, చెడ్డనైనా అని చెప్పడాన్ని మ్యాలైన్ బిహేవియర్, మ్యాలైన్ క్యారెక్టర్, మ్యాలైన్ పీపుల్, మ్యాలైనిటీ, ఇట్స్ ది అడ్జెక్టివ్. సో కాబట్టి ఎక్కడ చెప్పొచ్చు ఆ సిచ్యువేషన్ అంటే చూడండి, మనకు కూడా మిగిలిపోయినాయి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. స్లాండర్ అన్నట్టు చూడండి, ఇక్కడ డిఫమేషన్ అన్న స్లాండర్ అన్న రెండు ఒకటే కదా. సో కాబట్టి ఈ యొక్క ఆప్షన్ మనం దేనికి మ్యాచింగ్ ఇద్దాం? ఎస్, ఇట్ ఈస్ మ్యాచింగ్ టు జీ. సో ఇట్ ఈస్ ఇన్ జీ. సో కాబట్టి మ్యాలైన్ అంటే కొంచెం స్లాండర్, అపవాదు, డిఫమేషన్, డిస్రెస్పెక్ట్, ఇర్రివరెన్స్ ఇట్లా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ కాండోన్ అన్నాడు. మీకు తెలుసు ప్రిఫిక్స్ కాన్ రూట్ వచ్చేసి డాన్. డాన్ అంటే అర్థం ఏంటి? టు గివ్, ఇవ్వడం. అయితే నేను రాయడం బెటర్, నేను ఇక్కడ రాస్తాను చూడండి. యాక్చువల్గా ఐ ఫర్గాట్ దిస్ వన్ టు రైట్ యూ. డాన్ అంటే రాసుకోండి. ఐఎమ్ సారీ, యాక్చువల్లీ నేను వేరే చోట రాద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రాయట్లేదు. బట్ ఓకే, ఇట్స్ బెటర్ రైట్ హియర్ ఓన్లీ. కాండోన్ మీన్స్ టు గివ్. చూడండి, డాన్ అంటే అర్థమైంది గివ్. మనం అంటాం మామూలుగా వాడు పెద్ద డాన్ రా అంటూ ఉంటాం. అంటే ఏది కావాలనుకున్నా ప్రజలకు ఇస్తూ ఉంటాడు కాబట్టి డాన్ అని పేరు రావచ్చు, మేబీ చెప్పలేం ఇట్లా. సో డాన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇవ్వడం, ఇచ్చేవాడు. మనం డోనార్, డొనేషన్, గేడోన్, కాండోన్, పాడోన్, చూడండి ఈ పదాలు వస్తున్నాయి ఇక్కడ. డొనేషన్, డోనార్. డొనేషన్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్, డోనర్ అంటే కామన్ నౌన్. ద డిఫరెన్స్ ఇస్ దాట్, నథింగ్, అర్థం ఒకటే. హలో నైస్ మీటింగ్ యూ డోనర్, ఐ కెన్ టచ్, బట్ డొనేషన్ ఐ కెనాట్ టచ్, ఐ ఫీల్ దాట్. సో డొనేషన్, డోనార్, అర్థమైంది కదా. డోనార్ అంటే ముట్టుకోగలం, డొనేషన్ ముట్టుకోలేం, ఫీల్ అవ్వాలి. సో జస్ట్ లైక్ దాట్, సంథింగ్ దట్ యూ ఫీల్, అబ్స్ట్రాక్ట్ నౌన్, సంథింగ్ దట్ యూ కెన్ టచ్, కామన్ నౌన్. ద మీనింగ్ ఇస్ దిస్, ద డిఫరెన్స్ ఇస్ దిస్, బట్ ద మీనింగ్ ఇస్ సేమ్. సో కాబట్టి మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ. మనం అంటాం కదా, అంతెందుకు ఇప్పుడు కాలేజీలో కాండొనేషన్ ఫీజు కట్టాలంటాం కదా, ఇదే పదం. కాండొనేషన్ ఫీజు అంటే మనకి ఒక అవకాశం ఇచ్చారు. ఆ సారు మనం కాలేజీకి పోకున్నా కూడా సరే పర్లేదు, ఏదో కొంచెం ఫీజు కట్టి శిక్ష విధించి మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు మనని. అంటే కాండొనేషన్ అంటే ఎక్స్క్యూజింగ్ అస్, మనకి శిక్ష అంటే ఫెయిల్ కాకుండా ఏదో కొంచెం క్షమాపణ కలిగిస్తున్నాడు. సో దట్స్ కాల్డ్ కాండొనేషన్ ఫీ. అది నౌను. ఇది ఏంటి అంటే వర్బ్. కాండోన్, కాండోనుడు, కాండోనుడు, కాండోనింగ్, కాండోన్స్. సీ దాట్ 5 forms. సో ఇట్స్ అ వర్బ్. కాండోన్ మీన్స్ టు ఎక్స్క్యూజ్, టు ఫర్గివ్ సమ్వన్, క్షమించడం. లైక్ పాడోన్ అంటాం కదా, సేమ్ లైక్ దాట్. ఎక్స్క్యూజ్ అంటాం కదా, సేమ్ లైక్ దాట్. సో కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్క్యూజ్ అనే పదం ఎక్కడ ఉంది? డీలో ఉంది. కాబట్టి నేను దేనికి మ్యాచింగ్ ఇవ్వాలి? కాండోన్ అంటే ఫర్గివ్ అని చెప్పచ్చా? ఎస్, ఐ కెన్ సే దట్ ఈస్ అ వర్డ్ కాల్డ్ ఫర్గివ్ అని చెప్తా ఉంటాం, లైక్ దిస్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ప్లాకేట్. ఇక్కడ చూడండి, ఇది కూడా సఫిక్స్, ఇది వర్బ్ అని రాస్తా. ఓకే, ప్లాకేట్ ఏట్ అన్నాడు కదా, వర్బ్ అండి. ఇక చూడండి, ప్లాక్ అన్నాడు. ఇంగ్లీష్లో పిఏసి కానీ పిఎల్ఏసి కానీ అర్థం ఒకటే, విచ్ మీన్స్ పీస్. మీకు ఏదైనా సరే పిఎల్ఏసి, పిఏసి, విచ్ మీన్స్ పీస్, శాంతి అని మీనింగ్ వస్తుంది. మీరు వినే ఉంటారు, ఇది పసిఫిక్ ఓషన్, పాసిఫైయింగ్ సమ్వన్ అంటే శాంతపరచడం. కాంప్లాసెన్సీ, ప్రశాంతత. ప్లాసిడ్ సిచ్యువేషన్, వెరీ గుడ్ సిచ్యువేషన్, ప్రశాంతమైన వాతావరణం. సో ఇట్లా ప్లకేటింగ్ సమ్వన్ అంటే కాస్త వారిని శాంతపరచడం. సూదింగ్ సమ్వన్, అపీజింగ్ సమ్వన్, పాసిఫైయింగ్ సమ్వన్ ఈజ్ కాల్డ్ ప్లకేటింగ్ అని చెప్తా ఉంటాం. అంటే కొంచెం సిచ్యువేషన్ వేర్ హాస్టైలిటీ టు ఫ్రెండ్లీనెస్, శత్రుత్వం నుంచి మిత్రుత్వంకి మార్చేటువంటి సిచ్యువేషన్ ఏమంటారంటే ప్లకేటింగ్ ద సిచ్యువేషన్. సో కాబట్టి ఆ పదం ఎక్కడ ఉంది అంటే ఎస్, 10th ఆప్షన్ ఈస్ గోయింగ్ టు ఆప్షన్ ఈ. సో కాబట్టి నేను దీనికి ఈ అనేదని మ్యాచింగ్ ఇద్దాం. సో ఈ విధంగా మనకు మ్యాచ్ ద ఫాలోవింగ్ అని చేయడం జరిగింది. ఇందులో 2-3 పదాల గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పాము. ఇప్పుడు ఇంత మీకు పదం అర్థమైంది కదా. ఇక్కడ మాల్ అంటే నేను రాస్తాను, మాల్ మీన్స్ ఆల్రెడీ ఐ టోల్ యూ, విచ్ మీన్స్ బ్యాడ్, కొంచెం చెడ్డనైనా. ఇక్కడ మిలిటెంట్ లేదా మిలీషియా అంటే ఫైట్ అన్న ఒక మీనింగ్ వస్తుంది, పోరాడే వాళ్ళు అని మీనింగ్ వస్తుంది. ఆబ్వియేట్లో రూట్ ఏం లేదు. ఇక్కడ స్క్రిబ్ అన్నాడు, స్క్రిబ్ అంటే మీనింగ్ ఏంటంటే విచ్ మీన్స్ టు రైట్ అని మీనింగ్ వస్తుంది, రాయడం. మీరు ప్రోస్క్రిప్షన్ అని వినే ఉంటారు, నిర్బంధ సైనిక విద్య, దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. యాడ్యులేషన్లో ఏం లేదు, టిటిల్లేట్లో ఏం లేదు. ఈక్వివోకేట్లో వక్ అంటే మనం రాయొచ్చండి. వక్ మీన్స్ టు స్పీక్, మాట్లాడడం. అదేవిధంగా డిస్పారేజ్, ఇక్కడ పార్ అంటే రాద్దాం ఈక్వల్, సమానంగా ఉండడాన్ని ఏమంటామంటే ప్యారిటీ. మరి సమానంగా లేకుండా చేయడాన్ని డిస్పారిటీ. ఇగో ఇలా మనం రాసుకోవచ్చు క్లియర్గా.
హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ ద ఫాలోవింగ్ ఇస్ క్లియర్ కదా, ఏది ఎట్లా మ్యాచ్ చేయడం జరిగింది. ఒక 2 పదాల గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి దీని గురించి ప్యారిటీ గురించి ఓకే కదా మీకు, ప్యారిటీ, డిస్పారిటీ, ప్యారలలోగ్రామ్, సంథింగ్. ఎక్కడైనా సరే మీకు ఏమైనా పదాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దట్ ఐ విల్ లీవ్ ది ఎక్స్ప్లెనేషన్ ఆల్సో ఫర్ యూ. సో పార్ అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వల్ అనే ఒక సెన్స్ గుర్తుపెట్టేసుకోండి. డిస్పరేజింగ్ సమ్వన్, ఈక్వల్గా లేకుండా చేయడం అంటే వారిని క్రిటిసైజ్ చేయడం, తిట్టడం పట్టుకొని. క్రిటిసైజింగ్, స్కోల్డింగ్, చైల్డింగ్, ఇంకా ఇలా పదాలు ఉంటాయి కదా తిట్టడానికి సంబంధించిన పదాలు, అవన్నీ మనం వాడుకుంటాం. సెన్చూరింగ్, డిబేజింగ్, ఇది రిబ్యూక్, రీబాఫ్, ఇవన్నీ మనం తీసుకోవచ్చు సినానిమ్స్గా. క్లియర్? సో ఇప్పుడు ఈ పదం గురించి మీకు చెప్తాను చూడండి, అంత ఎగిరిపోద్ది మరి ఇఫ్ ఐ టర్న్ ద పేజ్. సో హోప్ యూ టేక్ ద స్క్రీన్ షాట్. సో లెట్స్ గో బ్యాక్ విత్ ద వర్క్. నేను వర్క్ అనే పదం గురించి మాట్లాడుతున్నాను. వర్క్ మీన్స్ టు స్పీక్ అని చెప్పాము మనం, మాట్లాడడం. అయితే ఇలా కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇన్వొకేషన్. ఇప్పుడు చూడండి, వర్క్ అంటే మాట్లాడడం, ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే గుర్తుపెట్టేసుకోండి, ఇన్సైడ్, లోపల అని గుర్తుపెట్టే. అయితే జనరల్గా ఇన్ అంటే మీనింగ్ నో అని మీనింగ్ వస్తుంది, కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టేసుకోవాలి అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ కదా మరి. సో ఇన్ అంటే ఇక్కడ ఇన్సైడ్, లోపల. సో ఇన్వొకేషన్ ఆఫ్ గాడ్ అంటాం, అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థనే కదా. ప్రార్థనలో ఏమని కోరుకుంటాం, నాకు ఇది కావాలి అది కావాలంటాం కదా. సో అట్లా మనము ప్రార్థించడాన్ని ఏమంటారంటే ఇన్వొకేషన్ ఆఫ్ ద గాడ్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. వర్క్ అంటే మాట్లాడడం, ఇన్ అంటే లోపల, లోపల తనతో తాను దేవునితో మాట్లాడడాన్ని ఏమంటారు అంటే ఇన్వొకేషన్ అని చెప్పాలి. క్లియర్? మరి రివొకేషన్ అంటే ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ పదాలు చెప్తా. రీ అంటే మీనింగ్ ఏంది, అగైన్, మళ్ళీ. అయితే దీన్ని ఎలా వాడారు ఈ పదాన్ని అంటే, రివొకేషన్ అంటే పదాన్ని ఎలా మార్కెట్లో వాడారు అంటే క్యాన్సలేషన్ అనే పదంతో మనకి క్లారిటీ ఇచ్చారు మన ఇంగ్లీష్ లిటరేచర్ రాసినటువంటి ఈ యొక్క మీనింగ్ రాసినటువంటి వాళ్ళు. సో రివొకేషన్ అంటే మళ్ళీ మాట్లాడడం. ఆల్రెడీ మాట్లాడారు, ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు, దాని గురించి మళ్ళీ మాట్లాడి దాన్ని క్యాన్సిల్ చేయడాన్ని ఏమంటామంటే రివొకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అని మీరు వినే ఉంటారు. రివొకేషన్ ఆఫ్ దిస్ లా, ఈ చట్టాన్ని క్యాన్సిల్ చేయడం. రివొకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370, దాన్ని మొత్తం అబ్రోగేట్ చేయడం, క్యాన్సిల్ చేయడం, నల్లిఫై చేయడం వినే ఉంటారు. సో అట్లా రివొకేషన్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ సంథింగ్, ఇన్వొకేషన్ అంటే ప్రార్థన. మరి ప్రొవొకేషన్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రో? ప్రో మీన్స్ సంథింగ్ ఇన్ అడ్వాన్స్. ప్రో మీన్స్ వాట్? ఇన్ అడ్వాన్స్. ప్రొవొకేషన్ అంటే కాస్త అడ్వాన్స్గా మాట్లాడి రెచ్చగొట్టడం. ఇట్స్ కాల్డ్ ప్రొవొకేషన్ ఆఫ్ ద సొసైటీ, ప్రొవొకేటింగ్ ద పీపుల్, రెచ్చగొట్టడం. ఇలా అడ్వొకేషన్ అంటాం మనం, అడ్వొకేట్ అంటాం, మీరు వినే ఉంటారు. అడ్ అంటే మీనింగ్ ఏంటి? టువార్డ్స్, అటువైపు, టువార్డ్స్ అని చెప్తా ఉంటాం, అటువైపు. అడ్వొకేట్ అంటాం కదా, ఆయన ఎటువైపు మాట్లాడుతూ ఉంటాడు, అటు జడ్జి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. సో వీ కాల్ దట్ గాయ్ ఈస్ కాల్డ్ అడ్వొకేట్ అని చెప్తాం. ఇలా చాలా పదాలు, ఇన్వొకేషన్, అడ్వొకేషన్, కాన్వొకేషన్. అంతేందుకు మనం కాలేజ్ కాన్వొకేషన్ డే అంటాం కదా. కాన్ అంటే మీనింగ్ ఏంటి? టుగెదర్, అంటే అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడానికి ఏమంటాం? కాలేజ్ కాన్వొకేషన్ డే అంటాం. ఇట్లా చాలా పదాలు. ఇప్పుడు మనం దీన్ని అడ్జెక్టివ్ రాస్తూ ఉంటాడు, వకాషియస్ అంటాడు, విఓసిఏ CIOUS. వకాషియస్ అంటే టాకటివ్ ఆల్ ద టైమ్, ఏదోటి బ్లా 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 బ్లా, బ్లాబరింగ్ ఆల్ ద టైమ్, ఇట్స్ కాల్డ్ వకాషియస్ పీపుల్. మనము వొకేషనల్ కోర్స్ అంటాం కదా, వొకేషన్ అంటాం కదా, వొకేషనల్ కోర్స్ ఇలా CATIO NAL. IACE ఈజ్ ఫేమస్ ఫర్ వొకేషనల్ కోర్సెస్. అంటే ఇక్కడ అన్ని మాటలు ఉంటాయి, నో ప్రాక్టికల్స్, లెక్చరింగ్ ఆల్ ద టైమ్. మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ఫుల్ లెక్చర్ ఇస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటామంటే IACE ఈజ్ అ వొకేషనల్ కోర్స్. వొకేషనల్ కోర్స్ ఉంటాయి ఇక్కడ అన్ని కూడా అని చెప్పడానికి ఇట్లా. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, ఇట్లా ఏ పదమైనా సరే ఒక్క అనే పదం కనబడితే చాలు, అది సంథింగ్ రిలేటెడ్ టు టాక్. దట్స్ ఆల్ క్లియర్. సో ఈ విధంగా మీరు క్లారిటీ తెచ్చుకున్నారు, అండర్స్టాండ్. ఇంకేమైనా పదాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియని దాని కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైన పదాలు ఓకే. ఇంకేమైనా టిటిల్లేటివ్, ఈక్వివోకేట్, ఇది ఇప్పుడు ఈ పదం గురించి చెప్తాను చూడండి. జస్ట్ ఐ టోల్ యూ లైక్ వాట్ ఐ టోల్ యూ. వాట్ అబౌట్ దిస్ ఈక్వివోకేట్, disparage, obviate, work against, ఇవన్నీ మీకు క్లియర్ కదా. డిస్పారేజ్ అంటే అన్ఈక్వల్ చేయడం, ఈక్వివోకేట్, కాన్వొకేషన్, వొకేషనల్ కోర్సెస్, టిటిల్లేట్, అడిలేట్, ప్రోస్క్రైబ్, మిలిటెంట్, మాలైన్, కాండోన్.
సో ఈ పదాలు ఓకే, బట్ ఇంకొంచెం క్లారిటీ నేను దేని మీద ఇవ్వదలుచుకున్నానంటే, సపోజ్ ఒక పదం ఇది తీసుకుందాం. కాండోన్ అనే పదం గురించి చెప్పాను కదా. సరే, ఇప్పుడు ఈ పదం గురించి రాద్దాం. డాన్ అంటే అర్థం ఏంటి? ఇవ్వడం, టు గివ్. డాన్ మీన్స్ టు గివ్, ఇచ్చేవాడు. అయితే ఒక పదం ఉంటుంది మనకు, గ్యాడాన్ అని ఉంటుంది. GUERDON, గ్యాడాన్. సి గే అంటే గుర్తుపెట్టేసుకోండి. గెర్ అంటే రిమెంబర్ గెస్ట్. చూడండి, గివింగ్ అ గిఫ్ట్ టు ద గెస్ట్ ఈజ్ కాల్డ్ గ్యాడాన్. గ్యాడాన్ అంటే ఏం లేదండి, ఒక రకమైన బహుమతి, లైక్ ఎ స్మాల్ గిఫ్ట్ దట్ యు ఆర్ గివింగ్ టు ద గెస్ట్ ఈజ్ కాల్డ్ గ్యాడాన్ అని చెప్తా ఉంటాం. జస్ట్ లైక్ దట్. సో గివింగ్ ఎ గిఫ్ట్ టు ద గెస్ట్ ఈజ్ కాల్డ్ గ్యాడాన్. మరి నాతో సమానంగా, ఎంతమంది చెప్పాను కదా, పార్ అంటే మీనింగ్ ఏం చెప్పాము? పార్ అంటే మీనింగ్ ఏంటి? ఈక్వల్, సమానంగా. అంటే నాతో సమానంగా బతకమని ఇంకొక అవకాశం ఇవ్వడాన్ని ఏమంటారు? పార్డోనింగ్ సమ్మన్. ఇట్స్ అబౌట్ పార్డోనింగ్, యునో, పార్డోన్స్, క్షమాభిక్ష. ఇట్స్ కాల్డ్ పార్డోనింగ్ సమ్మన్, ఎక్స్క్యూజింగ్ సమ్మన్. సో లైక్ దట్. మనము డోనార్ అంటాము, డొనేషన్ అంటాం. ఎందుకు డోనార్ అంటాం? DONOR అంటే ఇచ్చేవాడు, ఏది పడితే అది ఇచ్చేవాడు. సో వీ కాల్ దట్ గైస్ ఎ డోనార్, డొనేషన్. సో లైక్ దిస్. క్లియర్? సో ఇట్లా మనం పదాలు గుర్తుపెట్టేసుకోవాలి. ఇక ప్లాకెట్ అంటే మీకు అర్థమైంది. ఇక మిగతా పదాలన్నీ కూడా అడిలేషన్, టిటిల్లేటివ్, ఈక్యూ. ఇక్కడ ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. ఈక్యూవోకేటివ్, కాన్వొకేషన్, రివొకేషన్, ఇన్వొకేషన్, ఒకాషియస్, వొకేషనల్. ఇంకేమైనా పదాలు ఉంటే మీరు చెప్పండి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఆల్. హోప్ యూ అండర్స్టాండ్ టోటల్ ద క్లారిటీ ఇక్కడ. సో ఈ పదాలు మాత్రం ఇంపార్టెంట్. ఆ తర్వాత హోస్టైలిటీ, ఈ పదం ఇంపార్టెంట్. చూడండి, హాస్టైలిటీ. మనం హాస్టల్ అంటాం కదా, మామూలుగా హాస్టల్ అంటే అర్థం ఏంటి? ఏ ప్లేస్ వేర్ యూ గెట్ ద హోస్ట్, ఆతిథ్యం ఇచ్చేటువంటి చోటు. ఊరికేనే కాదు, డబ్బులు ఇస్తాంలే. సో ఏ ప్లేస్ వేర్ యూ గెట్ ద, ఏ ప్లేస్ వేర్ యూ హ్యావ్ ద హోస్ట్ ఇస్ కాల్డ్ హోస్టల్. మరి దీనికి అపోజిట్ కొంచెం, హాస్టల్కి కొంచెం హోస్టైల్ అని పెడితే ఇది ఏమవుతుంది మీనింగ్? అప్పుడు ఎన్మిటీ, శత్రుత్వం అన్న ఒక మీనింగ్లోకి మారిపోవడం జరుగుతుంది. హాస్టైల్ అంటే ఎన్మిటీ, శత్రుత్వం. మరి హాస్టల్ అంటే మిత్రత్వం, ఆతిథ్యం ఇచ్చడం. చక్కగా ఉంటే ఓకే, లేకపోతే ఏమైంది చివరికి అది శత్రుత్వం లాగా మారిపోతుంది. దట్స్ కాల్డ్ హోస్టైలిటీ అని గుర్తుపెట్టేసుకోవాలి. సో ఇలాంటి పదాలు మనము క్లారిటీ తెచ్చుకోవాలి. ఇంకేమైనా పదాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్స్ ఆల్ టుడేస్ vocabulary session. I forgot the main important thing. I'm not getting, sorry, don't know why. మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ ఐ గివ్ explanation at least give you in the comment section. Okay, let's go with that today's editorial with the fast pace. Already half an hour is gone. సో ఇవాళ ఇచ్చినటువంటి మెయిన్ ఎడిటోరియల్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ చూడండి. బట్ ఐ విల్ టెల్ యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఆల్సో. ఇఫ్ ఐ రిమెంబర్ దట్ టాస్క్ ఐ విల్ టెల్ యూ. ఓకే, ఇక్కడ చూడండి, టైమ్లీ రీస్టేట్మెంట్. చూసారా, ఇగో ఇది మనకి ఇచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్ టుడే. ఇదేంటి అంటే టైమ్లీ రీస్టేట్మెంట్. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ కూడా మనకి. ఇప్పుడు రీస్టేట్మెంట్, ఇగో మెంట్ అన్న ఏదైనా ఒక పదం మెంట్తో నిండి అయితే, మొన్న ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో అనుకుంటా, ఇట్ ఈస్ ద class today's Monday kada. I think I told you on Saturday. Please watch that Saturday's video or Friday's video. So there I taught like how to find out these vocabulary clarity, like meant unte emanali itla ani cheppanu nenu clear ga. So meant unde oka padam meant tho end aithe danni emani cheppali ante noun ani chepta untam clear ga. Okay na? So restatement noun ainappudu mari timely emavuddi? Yes, it becomes adjective. It becomes adjective. ఇట్లా మనం చెప్తా ఉంటాం. సో టైమ్లీ రీస్టేట్మెంట్ అంటే, స్టేట్మెంట్ అంటే చెప్పడం కదా, రీస్టేట్మెంట్ అంటే మళ్ళీ చెప్పడం. కొంచెం రీఐటరేషన్, రీఫ్రేస్మెంట్, రీటెల్లింగ్, పారాఫ్రేజింగ్, ఇట్లా మళ్ళీ చెప్పడాన్ని ఏమంటారంటే రీస్టేట్మెంట్. టైమ్లీ రీస్టేట్మెంట్ అంటే సరి అయినటువంటి సమయానికి మీరు గుర్తు చేశారు మై డియర్ సుప్రీంకోర్ట్ అని ఈ రైటర్ చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీగా ఈ రైటర్ ఏమంటున్నాడు అంటే, ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి సరి అయినటువంటి టైంకి గుర్తు చేశారు మై డియర్ సుప్రీంకోర్ట్, థ్యాంక్స్ టు యూ అని ఈ రైటరు థ్యాంక్స్ చెప్తున్నాడు సుప్రీంకోర్ట్ ఇండైరెక్ట్గా. దట్స్ వాట్ ద క్లారిటీ.
ఓకే, సో మరి ఏ విషయంలో ఈ మ్యాటర్ ఇప్పుడు ఎందుకు వచ్చింది 2025లో అంటే రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్స్ మనం చూసాము, అటు గుజరాత్లో కానీ ఇక్కడ మొన్న మహారాష్ట్ర ముంబైలో కానీ చూడడం జరిగింది. దాని గురించి మ్యాటర్ అయ్యి ఉంటుంది. సో ఇది ఆన్ కదా, సో దిస్ ఇస్ కాల్డ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఆన్ అంటే ప్రిపోజిషన్ కాబట్టి మొత్తం కూడా ఇక్కడ వరకు ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుద్ది మనకి. ఆన్ టాప్ కోర్ట్, టాప్ కోర్ట్ అంటే ఏపెక్స్ కోర్ట్, ఏపెక్స్ కోర్ట్ అంటే ఈ యొక్క ప్రధాన సుప్రీంకోర్టు అని దాని యొక్క మీనింగ్. అండ్ ఈజ్ ద కంజంక్షన్ మీకు తెలుసు, గుజరాత్ పోలీస్ కేసు. గుజరాత్ పోలీసులు అన్యాయంగా అక్రమంగా ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్. దాని విషయంలో ఇవాళ సుప్రీంకోర్టు కలగజేసుకొని మీరు చేసిన పని తప్పు, అలా చేయకండి, భావ ప్రకటన స్వేచ్ఛ, దట్ వాట్ వి కాల్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్. మనం భావం అంటే ఏంది, ఆలోచనే కదా. ఇది ప్రజాస్వామ్య దేశం. వీఆర్ లివింగ్ ఇన్ లిబరల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ డెమోక్రసీ. వీఆర్ లివింగ్ ఇన్ దట్ కాన్స్టిట్యూషనల్ లిబరల్ డెమోక్రటిక్ కంట్రీ వీఆర్ లివింగ్ రైట్ నౌ. రాజ్యాంగ ప్రజాస్వామ్య స్వేచ్ఛ అనే ఒక దేశంలో నివసిస్తున్నాం ఇవాళ. ఈ స్వేచ్ఛ అనేది మనకు కాన్స్టిట్యూషన్ కల్పించింది ఈ ప్రజాస్వామ్య దేశంలో. మరి ఆ స్వేచ్ఛని మీరు కాల రాస్తే కుదరదు మై డియర్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ సమ్ ఎలిట్ కమ్యూనిటీ, కుదరదు. బికాస్ రైట్ నౌ యు ఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ, దట్ టు అ కాన్స్టిట్యూషనల్ లిబర్టీ వీఆర్ ఎంజాయింగ్ రైట్ నౌ. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. అది నా ప్రాథమిక హక్కు, దానికి భంగం వాటిల్లితే నేను ఒప్పుకోను అని సుప్రీంకోర్టు కలగజేసుకొని ఇవాళ మీరు చేసింది తప్పు మై డియర్ గుజరాత్ పోలీస్, యూ డిడ్ ద రాంగ్ థింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎంపీస్ మ్యాటర్. సో ప్లీజ్ యూ డోంట్ డూ లైక్ దట్ వన్స్ అగైన్ అని చెప్పేసి వాళ్ళకి కొంచెం చురుకలు వేయడం కూడా జరిగింది సుప్రీంకోర్టు. ఆ విషయంలో సరి అయినటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఇవాళ రెస్పాండ్ అయింది ఈ భారతదేశంలో అని చెప్పేసి ఈ యొక్క రైటరు ఈ యొక్క ఎడిటోరియల్ చాలా చక్కగా రాశాడు. సో చాలా నీట్గా తన యొక్క సుప్రీంకోర్టు యొక్క విధానాన్ని వ్యక్తపరిచింది. ఇది కొత్తగా చెప్పేది ఏం కాదు, ఇది ప్రధాన రాజ్యాంగంలోనే అంటే ఆ కాన్స్టిట్యూషన్లో రాయబడి ఉంది. ఇది కొత్తగా చెప్పేది ఏముంది అయినా, ఈ కొత్తగా జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అది ప్రజాస్వామ్య దేశంలో, భారత ప్రజాస్వామ్య దేశంలో రాయబడి ఉంది, క్లియర్గా రాజ్యాంగంలో రాయబడి ఉంది. సో కాబట్టి కొత్తగా చెప్పేది ఏం లేదు, మీరు ఉన్న వాటిని ఫాలో అవ్వండి, ఇట్లా అనవసరంగా కేసులు బనాయించకండి మై డియర్ పోలీస్ అని చెప్పేసి వాళ్ళకు కూడా కాస్త చురకలు అంటించడం జరిగింది అని చెప్తున్నటువంటి వార్త. ఓకే, లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. వి కమ్ టు నో వాట్ ఈస్ దిస్ అబౌట్ అండ్ హూ ఆర్ దోస్ గైస్. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ప్యాసేజ్. సెకండ్ ప్యాసేజ్ మీరే హోంవర్క్ చేయాలి. సో లెట్ us read with the passage one by one. క్లారిటీగా చదువుదాం. సెకండ్ ప్యాసేజ్ ఇస్ ఫర్ యువర్ హోంవర్క్. లెట్స్ స్టార్ట్. యాక్చువల్గా చూడండి, ఇక్కడ వేరే వేరే పదాలు రాశాడు. ఇది ఫ్రేజ్ కదా, ఇన్ అంటే ప్రిపోజిషన్ కదా. సో ఈ భాగాన్ని ఏమని చెప్పాలి ఇప్పుడు? ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. మీరు చదువుకోండి లేకపోతే పక్కన పడేయండి, కాకపోతే అందులో ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది కాబట్టి నేను చదువుతున్నా. సో ఇన్ ఫ్రాడ్ టైమ్స్, యాక్చువల్గా అది కరెక్ట్గా రాయాలి. అయితే ఒక మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఈ పదం ఎప్పుడు వచ్చినా కానీ గుర్తుపెట్టేసుకోండి. FRAUGHT, ఫ్రాట్ విత్ అని రాస్తాడు సార్. ఫ్రాట్ విత్ అని రాస్తాడు. ఇది మీకు కనబడుతుందా క్లియర్గా? లెట్ మీ రైట్ క్లియర్లీ. ఇది సారీ ఫర్ దిస్. దీని యొక్క అర్థం ఏంటంటే FRAUGHT, ఇదే స్పెల్లింగ్ రాస్తుంది ఇక్కడ. ఫ్రాట్ విత్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఫిల్డ్ విత్ అని చెప్తాం. నింపబడిన, నిండిన, ఏనా ఇది. దిస్ జడ్జ్మెంట్ ఈజ్ ఫ్రాట్ విత్ ఆల్ ద మిస్టేక్స్. ఈ తీర్పులో అన్ని తప్పుడు లెక్కలు ఉన్నాయి అని చెప్పడాన్ని ఏమంటారంటే ఫ్రాట్ విత్. అది దాని యొక్క మీనింగ్ అక్కడ. మరి ఆ విత్ కనబడలేదు, సరే ముంగట ఎన్ను పెట్టాడు, ఓకే దట్స్ ఆల్ యాక్సెప్టెడ్. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ లైక్ దిస్. ఇన్ ఫ్రాడ్ టైమ్స్ అంటే ఈ సమయాల్లో చాలా డిఫికల్టీస్తో నిండుకున్నటువంటి సమయం అని చెప్పాలి అని దాని యొక్క ఉద్దేశం అక్కడ. ఇన్ ఫ్రాడ్ టైమ్స్ అన్నా, ఫ్రాట్ విత్ అన్నా, ఫిల్డ్ విత్ డిఫికల్టీస్ అన్నా అర్థం ఒకటే. యూ రిమెంబర్, ఇట్స్ అ ఫ్రేజ్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ లిటరల్ మీనింగ్, బట్ లిటరల్ మీనింగ్ బయటికి లాగి చెప్పడం జరిగింది. ఫ్రాట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఫిల్డ్ విత్ అనే ఒక అర్థాన్ని మనం బయటికి తీసుకోవచ్చు. నింపబడిన, నిండిన అని చెప్పడాన్ని ఇన్ ఫ్రాడ్ టైమ్స్.
అంటే రైట్ నౌ వీఆర్ ఫిల్డ్ విత్ డిఫికల్ట్ టైమ్స్. చూడండి ఎక్కడ చూసినా గొడవలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకుంటుంది. ఇది ఎలిట్ వర్గాలన్నీ కూడా, ఇవన్నీ నేను మన ఉప ముఖ్యమంత్రి ఆయన కేసులు పెట్టాడు. సో అట్లా గుజరాత్లో ఒక సంఘటన, తమిళనాడులో గొడవలు, ఇట్లా ప్రతి చోట డిఫికల్టీస్తో నిండుకున్నటువంటి ఈ సమయంలో అంతనే ఒక మీనింగ్. ఇన్ అంటే ఈ సమయంలో, టైమ్స్ అంటే సమయాల్లో, ఫ్రాట్ అంటే నిండినటువంటి, అది క్లారిటీ ఇవ్వాలి యాక్చువల్గా. ఫ్రాట్ విత్ డిఫికల్టీస్ అని ఇస్తే బాగుండు. ఇవ్వకపోయినా మనం అర్థం చేసుకోవాలి. క్లియర్ కదా? లెట్స్ ఎంటర్ ద లైన్. సో ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, ఇప్పుడు మేబీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, చదవండి. లెట్స్ రీడ్. ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, లా అండ్ డెమోక్రసీ ఈజ్ హోల్లీ వెల్కమ్. చూడండి, ఫుల్ స్టాప్. నౌ వాట్ ఈస్ సబ్జెక్ట్? ఎవ్రీ స్టేట్మెంట్, ఎవ్రీ రీస్టేట్మెంట్, ప్రతి వ్యాఖ్య, ఇక్కడ స్టేట్మెంట్ అంటే తెలుగులో వ్యాఖ్య, సుప్రీంకోర్టు చేసినటువంటి ఆ పిలుపు, సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి ఆ మాట అందని ఒక మీనింగ్. ఎవ్రీ రీస్టేట్మెంట్, ఎవ్రీ రీఐటరేషన్, ఎవ్రీ రీటెల్లింగ్ అందని ఒక మీనింగ్ ఇక్కడ. ఎవ్రీ రీస్టేట్మెంట్, వర్బ్ ఏంటి? అయిపోయింది, సింగులర్ కదా, ఇగో ఇది వర్బ్, బస్ అయిపోయింది సెంటెన్స్. ఎవ్రీ రీస్టేట్మెంట్ ఈజ్ హోల్లీ వెల్కమ్. హోల్లీ అంటే ఫుల్, కంప్లీట్లీ. వెల్కమ్ మీన్స్ యాక్సెప్టెడ్, అగ్రీడ్, స్వాగతించబడింది. అంటే ప్రతి ఒక్క సుప్రీంకోర్టు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట ఒక పూర్ణంగా ఇవాళ స్వాగతిస్తున్నాము అని రైటర్ అంటున్నాడు. హోల్లీ మీన్స్ కంప్లీట్, పరిపూర్ణంగా మేము స్వాగతిస్తున్నాము అని రైటర్ అంటున్నాడు. రీస్టేట్మెంట్ దేని గురించి? ఇగో, ఆఫ్ ద బేసిక్ ఎలిమెంట్స్. బేసిక్ అంటే ఫండమెంటల్ కదా, ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ అంటాం, ప్రాథమిక హక్కులు. దట్స్ వాట్ బేసిక్ అని రాస్తాడు అక్కడ. ఫండమెంటల్ రైట్స్ అంటే బాగుండు అక్కడ, ఇట్లా కూడా రాస్తాడు. వి యాక్సెప్ట్ ద క్లారిటీ. సో ఎవ్రీ రీస్టేట్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ లేదా బేసిక్ ఎలిమెంట్స్, ఏమిటవి అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ? ఒకటి ఫ్రీ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రకటించడం, మాట్లాడడం. ఫ్రీ స్పీచ్ అన్నా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నా రెండు ఒకటే. ఫ్రీ స్పీచ్, ఇది యాక్చువల్గా కామ ఏదోటి ఇవ్వాలి, అక్కడ ఏమి ఇవ్వలేదు. లా, చట్టము, మరియు డెమోక్రసీ. ఇక్కడ అండ్ అంటే కంజంక్షన్, గుర్తుపెట్టుకోండి. డెమోక్రసీ అంటే ఈ ప్రజాస్వామ్యం. రైటర్ ఏమన్నాడు? ఎవ్రీ రీస్టేట్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, ఆఫ్ లా, ఆఫ్ డెమోక్రసీ ఈజ్ హోల్లీ వెల్కమ్. పరిపూర్ణంగా స్వాగతించబడేటువంటి అంశాలే. సుప్రీంకోర్టు ఏది చెప్పినా కూడా మేము పరిపూర్ణంగా దాన్ని స్వాగతిస్తున్నటువంటి అంశాలే. మేము దేన్ని కూడా తిప్పికొట్టాం. దీనికి సంబంధించిన విషయాలు ఫండమెంటల్ రైట్స్, బేసిక్ ఎలిమెంట్స్ ఏంటవి? ఫ్రీ స్పీచ్ కావచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, చట్టం గురించి కావచ్చు, లేదా ప్రజాస్వామ్యానికి గురించినటువంటి విషయాలు ఏవైనా సరే వీఆర్ యాక్సెప్టింగ్ దెమ్, వీఆర్ హోల్లీ వెల్కమింగ్ దెమ్ అని ఈ రైటరు అభిప్రాయపడుతున్నాడు ఇక్కడ. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్, వాట్ ఈస్ సబ్జెక్ట్? ఎవ్రీ రీస్టేట్మెంట్, అండ్ ద వర్బ్ ఈజ్ ఈజ్ క్లియర్. సో నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ సెంటెన్స్. So the Supreme Court of India judgment, India's అని ఇవ్వాలి కదా, అది మర్చిపోయినట్టున్నాడు. The Supreme Court of India's judgment quashing a Gujarat police case against Congress member of parliament, that's what Rajya Sabha. ఇక మీరు గమనించారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఐడియాలజీ. ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్నాడు, మనం జనరల్గా ఎంపీ అంటాం షార్ట్కట్లో, ఓకేనా. ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఈ ఇద్దరిని కూడా ఎంపీలే అంటాం. అది జనరల్గా మనం ఎంపీలు ఎక్కడ కూర్చుంటారు? లోక్సభలో కూర్చుంటారు కదా, మన పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. అయితే రాజ్యసభలో కూర్చున్న వాళ్ళు కూడా ఎంపీలే అని చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్లారిటీ దట్ వీ నీడ్ టు నోటీస్. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎక్కడ మరి? లోక్సభనా? కాదు సార్, రాజ్యసభ, అప్పర్ హౌస్. ఏం పేరు అనే పేరు? ఇమ్రాన్ ప్రతాప్ ఘడి. For posting an allegedly inflammatory poem on social media is a welcome intervention in favor of free speech. అయిపోయింది, full stop. So now let's understand what is subject. The Supreme Court of India's judgment. ఇగో ఇది సబ్జెక్ట్.
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ జడ్జ్మెంట్ ఇస్ ద సబ్జెక్ట్. వర్బ్ చూడండి, జడ్జ్మెంట్ అంటే తీర్పు కదా, వర్డిక్ట్, రూలింగ్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ జడ్జ్మెంట్. వర్బ్ చూడండి, ఇక్కడ ఈజ్ వచ్చింది కదా, ఈజ్ అయిపోయింది, దట్స్ ఆల్. ఆబ్జెక్ట్ ఏంటి? ఈజ్ ఓ వెల్కమ్ ఇంటర్వెన్షన్, స్వాగతించబడాల్సినటువంటి ఒక కలగజేసుకోలుతనం. ఇంటర్వెన్షన్ అంటే వన్ హూ ఇంటర్ఫియర్ ఇన్ ద మిడిల్. సుప్రీంకోర్టు సరి అయినటువంటి సమయంలో కలగజేసుకొని ఈ తీర్పు ఇచ్చింది, ఇది స్వాగతించబడాల్సినటువంటి తీర్పు అని రైటర్ అంటున్నాడు. క్లియర్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ జడ్జ్మెంట్ ఈజ్ అ వెల్కమ్ స్టెప్. ఇంటర్వెన్షన్ అంటే ఒక స్టెప్, ఒక నిర్ణయం అనుకోండి. ఈజ్ అ వెల్కమ్ డెసిషన్, ఈజ్ అ వెల్కమ్ ఒపీనియన్, స్వాగతించబడాల్సినటువంటి నిర్ణయం. అయిపోయింది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, క్లోజ్. ఇక ఏమిటా తీర్పు అంటే మీరు మధ్యలో చదువుకుంటారు ఇక్కడ నుంచి. ఇది ఈ తీర్పు ఎవరికి అనుగుణంగా ఇచ్చారంట? ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా వీళ్ళు తీర్పిచ్చారంట, అది స్వాగతించబడాల్సినటువంటి అంశం అని రైటర్ అంటున్నాడు. క్లియర్. అయిపోయింది. ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ జడ్జిమెంట్ ఏంటి ఆ తీర్పు? మధ్యలో చదువుకోండి. క్వాషింగ్ అన్నాడు కదా, ఐఎన్జీ ఫామ్ అంటే ఇది ఏంటి? ఇది జెరండియల్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ స్టార్ట్ అవుతుంది. ఇది వర్బ్ కాదు. క్వాషింగ్ అంటే క్యాన్సలేషన్, కొట్టిపడేయడం. అబ్రోగేటింగ్, నల్లిఫైయింగ్, ఇంతకుముందు ఏదో పదం మాట్లాడుకున్నాం కదా, ఇది ఒక పదం ఏదో వచ్చింది వొకాబులరీలో. సేమ్ వర్డ్ ఈస్ రిపీటింగ్ రైట్ నౌ. సో క్వాషింగ్ అంటే కొట్టిపడేసింది. దేని కొట్టిపడేసింది? ఓ గుజరాత్ పోలీస్ కేస్. అయిపోయింది. గుజరాత్లో ఒక పోలీసులో కేసు పెట్టారంట, దాన్ని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఎవరికి విరుద్ధంగా కేసు పెట్టింది? ఎగెనిస్ట్. ఎగెనిస్ట్ అంటే విరుద్ధంగా. ఎవరికి విరుద్ధంగా? కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ రాజ్యసభ. రాజ్యసభలో ఈయన ఎంపీ అంట, రైట్? ఏం పేరు ఆయన పేరు? ఇమ్రాన్ ప్రతాప్ ఘడి ఆయన పేరు ఇది. ఎందుకు మరి, ఎందుకు కేసు, ఎందుకు ఆయన పైన గుజరాత్ పోలీసులు కేసు ఎందుకు పెట్టారు? ఇగో ఫర్ కారణం చెప్తున్నాడు. ఎందుకంటే ఫర్ అంటే ప్రిపోజిషన్ ఫ్రేజ్. ఫర్ పోస్టింగ్, ఏం పోస్ట్ చేశాడు? అండ్ అలీజ్డ్లీ. అలీజ్డ్లీ అంటే ఆరోపణాపూర్వకంగా. అలీజ్డ్లీ ఇన్ఫ్లమేటరీ పోయం. ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటి? మామూలుగా మనం ఇన్ఫ్లమేషన్ అంటాం కదా, కొంచెం కాన్స్పిరసీ రిలేటెడ్. ఇన్ఫ్లమేటరీ అంటే కొంచెం మండుతున్నట్టు. ఇన్ఫ్లమేషన్ అంటే మండడం కదా, బర్నింగ్ అంటాం కదా, జస్ట్ లైక్ దట్. బర్నింగ్ పోయం ఎక్కడ పెట్టాడు? ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ పోయం ఎక్కడ పెట్టాడో తీసుకెళ్ళని ఆన్ సోషల్ మీడియా, తన యొక్క సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడంట ఆ యొక్క ఇన్ఫ్లమేటరీ పోయం. దానివల్ల గుజరాత్ పోలీసులు తీసుకెళ్ళి కేసు పెట్టారు. ఆ కేసుని ఏం చేసింది? సుప్రీంకోర్టు క్వాష్ చేసింది, కొట్టిపడేసింది. క్వాష్, క్వాష్డ్, క్వాషింగ్, క్వాషెస్, ఇట్స్ అ వర్బ్. మనకు ఐఎన్జీ ఫామ్ ఉన్నంత మాత్రం అది వర్బ్ కాదు, నౌన్ ఫ్రేజ్. ఇదంతా ఫ్రేజ్ కింద రాశాడు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో వాటి సబ్జెక్టు? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ జడ్జిమెంట్. వర్బ్ ఏంటి? ఈజ్. ఆబ్జెక్ట్ ఏంటి? ఓ వెల్కమ్ స్టెప్. అయిపోయింది. లెట్స్ ఇంటు ద నెక్స్ట్ లైన్. సో ఇట్స్ ఇంపార్టెన్స్. ఇప్పుడు చూడండి, మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ఇట్స్ ఇంపార్టెన్స్. దేని ఇంపార్టెన్స్? దీని యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు కొట్టిపడేసిందో, స్వాగతించాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇంపార్టెన్స్ అంటే దాని యొక్క ప్రాముఖ్యత. వర్బ్ ఏంటి? ఈజ్. అయిపోయింది. ఇట్స్ ఇంపార్టెన్స్ ఈజ్. ఇప్పుడు దట్ అన్నాడు కదా, మళ్ళీ దట్ని ఏమంటాం? కంజంక్షన్. ఇట్స్ ఇంపార్టెన్స్ ఈజ్ దట్. దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇట్. ఇప్పుడు చూడండి, ఇట్ అంటే మళ్ళీ సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? రీస్టేట్స్. చూడండి అక్కడ పైన మనం ఈ పదమే రీస్టేట్మెంట్. మెంట్ అంటే నౌను. ఇగో రీస్టేట్, ఏట్ అంటే వర్బ్. మొన్న రాసాం మనం ఆ సఫిక్సెస్ ఏంటో. సో ఇట్ రీస్టేట్స్ అంటే మళ్ళీ చెప్పింది. రీటెల్స్, రీఐటరేట్స్. ఏం చెప్పింది? నియర్లీ. ఇక్కడ ఇట్ అంటే మాకు తెలిసి సుప్రీంకోర్టు అనుకుంటా. ఇక్కడ ఇట్స్ ఇంపార్టెన్స్ అంటే ఫ్రీ స్పీచ్ యొక్క ఇంపార్టెన్స్, భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యత. ఈజ్ దాట్ ఏంటంటే ఇట్ రీస్టేట్స్. సుప్రీంకోర్టు రీటెల్స్. సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది, గుర్తు చేసింది. ఏంటది? ఇట్ రీస్టేట్స్. ఏం చెప్పింది? నియర్లీ ఫర్గాటన్ ఆస్పెక్ట్స్. అయిపోయింది. దాదాపుగా అందరూ మరిచిపోయినటువంటి విషయాలని సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది. రీస్టేట్స్ అంటే రిమెంబర్స్, మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది. ఏంటది? నియర్లీ ఫర్గాటన్ ఆస్పెక్ట్స్, మర్చిపోయిన అంశాలని గుర్తు చేసిందట మళ్ళీ. ఏమిటా ఆస్పెక్ట్స్? చూడండి, ఎవరి గురించి? మర్చిపోయిన విషయాలు ఎవరి గురించి? ఆ ఫ్రీ స్పీచ్ జూరిస్ప్రుడెన్స్.
ఇగో ఇది మళ్ళీ ఆఫ్ అన్నాడు కదా, ప్రైస్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ జూరిస్ప్రుడెన్స్. జూరిస్ప్రుడెన్స్ అంటే మీనింగ్ ఏంది? లా సిస్టమ్, న్యాయ వ్యవస్థ. ఈ యొక్క ధర్మ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఫ్రీ స్పీచ్ని మర్చిపోయారు కదా. మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు రీఐటరేట్స్, గుర్తు చేసింది. ఆ ఫ్రీ స్పీచ్ జూరిస్ప్రుడెన్స్ ఎక్కడ? ఇన్ అన్ ఈరా, ఇలాంటి ఒక యుగంలో. ఇరా అంటే ఇలాంటి ఒక టైంలో. ఎలాంటి టైంలో? ఇన్ విచ్, ఈ సమయంలో. ఎనీ స్పీచ్, ఇప్పుడు చూడండి ఇన్ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఇన్ విచ్, ఇలాంటి ఒక సమయంలో, ఇలాంటి సమయంలో ఏం జరుగుతుంది? ఎనీ స్పీచ్, మనం ఏం మాట్లాడినా సరే, ఏ ప్రసంగమైనా సరే, ఇన్ స్పీచ్ క్యాన్ బి, ఎనీ స్పీచ్ క్యాన్ బి క్రిమినలైజ్డ్. మనం ఏం మాట్లాడినా కూడా దాన్ని క్రిమినలైజ్ చేయబడుతున్నటువంటి ఈ సమయంలో దాన్ని గుర్తు చేయడం అనేది ఒక శుభ తరుణము అని రైటర్ అంటున్నాడు ఇండైరెక్ట్గా. దట్స్ ఆల్. సో ఇట్స్ ఇంపార్టెన్స్ ఈస్ that it reiterates nearly forgotten aspects of the free speech jurisprudence in an era, in a time in which ఇలాంటి సమయంలో ఎనీ స్పీచ్, మనం ఏం మాట్లాడినా కూడా కెన్ బి క్రిమినలైజ్డ్, దాని మీద ఒక నేరారోపణ చేయబడుతుంది, ముద్ర వేయబడుతుంది. నేరం అనే స్పీచ్గా ముద్ర వేయబడుతుంది. ఎవరి ద్వారా? ఇఫ్ అంటే కంజంక్షన్. ఇప్పుడు మళ్ళీ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, ఇది సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, శక్తివంతమైన మరియు ప్రభావితవంతమైనటువంటి ప్రజలు, అంటే కొంచెం ఎలిట్ వర్గాలు. చూడండి, మొన్న ఒక కమెడియను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పైన ఏదో చిన్న జోక్ వేస్తే, జోకేం కాదు, పెద్ద పదమే, గద్దార్ అనకూడదు, బట్ అన్నందుకు కేసు పెట్టేశారు. సో వాళ్ళు ఎవరు అంటే పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఆ వర్బ్ ఏంటి? క్లెయిమ్. వాళ్ళు క్లెయిమ్ అంటే చెప్పడం. వాళ్ళు ఏం చెప్తారంట? క్లెయిమ్ టు బి హర్ట్ బై ఇట్. క్లెయిమ్ టు బి హర్ట్. ఒకవేళ మేము హర్ట్ అవుతున్నాము, వారు మాట్లాడినది స్పీచ్ పట్ల మేము హర్ట్ అవుతున్నారని ఒకవేళ వాళ్ళు చెప్తే, ఆ స్పీచ్ని క్రిమినలైజ్ చేస్తున్నటువంటి ఈ సమయంలో ఫ్రీ స్పీచ్ యొక్క దాని యొక్క చట్ట బద్ధతని బయట పెట్టడము ఇట్స్ ఎ గుడ్ ఇంపార్టెన్స్ అని రైటర్ అభిప్రాయపడుతున్నాడు. దట్స్ ఆల్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంటే ఎవరు? లైక్ కొంచెం ఎలిట్ వర్గాలు, సంపన్న వర్గాలు, డబ్బు, హోదా కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ అని క్లారిటీ వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో హోప్ యూ అండర్స్టాండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఈస్ దాట్ ఇట్ రీస్టేట్స్ అంటే రీఐటరేట్స్, అది వర్బ్. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఇందులో 3 సబ్జెక్టులు వర్బులు వచ్చాయి, 3 సెంటెన్స్లు ఉన్నాయని గమనించండి. ఓకేనా? వాట్ ఈ సబ్జెక్ట్? ఇట్స్ ఇంపార్టెన్స్. వర్బ్ ఏంటి? ఈజ్. కథం. దట్ అంటే కంజంక్షన్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ఇట్. వర్బ్ ఏంటి? రీస్టేట్స్. అయిపోయింది. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. పీపుల్ ఇస్ ఆల్వేస్ ప్లూరల్. వర్బ్ చూడండి, క్లెయిమ్ అన్నా కూడా ప్లూరలే. సో ఇది మీకు అర్థమైనటువంటి సెంటెన్స్. క్లియర్? లెట్స్ అండర్ ద నెక్స్ట్ లైన్. చూడండి, ద కోర్ట్. ఇక్కడ ద కోర్ట్ అంటే ఈ కోర్టు. ద అంటే అర్థం ఏంటి? ఈ లేదా ద కోర్ట్ అంటే ఈ కోర్టు. ఏ కోర్టు? సుప్రీం కోర్ట్. వర్బ్ ఏంటి? హ్యాస్ రిమైండెడ్ అంటే గుర్తు చేసింది. రిమైండెడ్ అంటే గుర్తు చేయడం కదా, రిమెంబర్ చేయడం వారిని. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రిమైండెడ్, గుర్తు చేసింది ఒకసారి. ఎవరికి గుర్తు చేసింది? రిమైండెడ్ ద పోలీస్. పోలీసులకు గుర్తు చేసిందంట. ఏం గుర్తు చేసింది? దట్. ఇప్పుడు దట్ అంటే ఏంటి? కంజంక్షన్. ఏం గుర్తు చేసింది? దే అంటే ఎవరు? పోలీస్. పోలీస్ ఎప్పుడు కూడా ప్లూరలే, అందుకే దే ఇచ్చాడు చూసుకోండి, లేకపోతే హీ ఆర్ షీ ఇచ్చేవాడు. లేదు, పోలీస్ ఎప్పుడు కూడా ప్లూరలే. రిమెంబర్, పోలీస్ ఆర్ గోయింగ్ టు పోలీస్ స్టేషన్, బట్ నాట్ పోలీస్ ఈజ్ గోయింగ్ టు పోలీస్ స్టేషన్. ఇట్స్ నౌన్ చాప్టర్. ఓకేనా? రైట్. సో దే హ్యావ్ టు. ఇక్కడ చూడండి, హ్యావ్ టు అంటే అర్థం ఏంది? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. హ్యావ్ టు అంటే కంపల్సరీ, మస్ట్. దే హ్యావ్ టు అంటే దే మస్ట్ హానర్. ఆనర్ అంటే ఏంటి? రెస్పెక్ట్. చూడండి, ఇది వర్బ్గా రాశాడు. ఆనర్, ఆనర్డ్, ఆనర్డ్, ఆనరింగ్, ఆనర్స్. సో దే మస్ట్ రెస్పెక్ట్. ఆనర్ అంటే రెస్పెక్ట్ కదా. అండ్ అంటే కంజంక్షన్. అండ్ ప్రిజర్వ్. ప్రిజర్వ్ మీన్స్ టు ప్రొటెక్ట్, అది కూడా వర్బే. చూసారా? ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్లో ద కోర్ట్ వర్బ్ చూడండి, హ్యాస్ రిమైండెడ్ ద పోలీస్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. దట్ ఈస్ అ కంజంక్షన్. ఏం గుర్తు చేసింది పోలీసులకు? దే హ్యావ్ టు అంటే దే మస్ట్. పోలీసులు ఖచ్చితంగా ఏం చేయాలి? హానర్, గౌరవించాలి. అండ్ ప్రిజర్వ్, కాపాడాలి. ఎవరిని? ద ఫ్రీడమ్. ఎవరిని కాపాడాలి? ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సిటిజన్స్. ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ. ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ? ఆఫ్ సిటిజన్స్. ఈ దేశ ప్రజల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని
పోలీసులు ఎస్పెషల్గా హానర్ చేయాలి మరియు ప్రిజర్వ్ చేయాలి అనే విషయాన్ని పోలీసులకు గుర్తు చేసింది సుప్రీంకోర్టు. మీకు ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తే ఊరుకోము, ఇక్కడ నేనున్నా, మరి జాగ్రత్త అని వారందరికీ గుర్తు చేసింది వాళ్ళ సుప్రీంకోర్టు. దట్స్ ఆల్ క్లియర్. అండ్ లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. చూడండి, ఫర్ సీ దట్ రీడ్ వన్స్. నౌ లెట్స్ రీడ్. ఇక్కడ చూడండి, ఫర్ అన్నాడు కదా, ఇగో ఇది ప్రిపోజిషన్ అన్నట్టు. సో కాబట్టి ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, మెయిన్ కంటెంట్ కాదు, అది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కంటెంట్ కాదు. అది ఎక్కడ ఉంది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ముందుకెళ్ళి చూద్దాం. ఫర్ ఓవర్ జిలస్ పోలీస్ మెన్, ఇగో ఇదంతా అదే. కొంచెం అతిశయోక్తి అన్నట్టు. ఓవర్ జిలస్ అంటే ఏంది, కొంచెం షోయింగ్ ద ఓవర్ యాక్టింగ్ అంటాం కదా మనం. జీల్ అంటే ఏంది, ఆ యొక్క ఇంటెన్షన్. ఓవర్ జిలస్ అంటే కొంచెం ఓవర్ ఇంటెన్షనల్, కావాలనే వారిపైన కేసులు పెట్టాలని ఒక భావన. ఫర్ ఓవర్ జిలస్ పోలీస్ మెన్ చెప్తున్నాడు, వారి గురించి చెప్తున్నాడు. పోలీస్ మెన్ పక్కన ఏమి ఇచ్చాడు మనకు, హూ ఇచ్చాడు. హూ అంటే ఎవరు, ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్. ఇది ఎవరి గురించి చెప్తుంది, దాని ముందున్న పదాన్ని గురించి చెప్తుంది. పోలీస్ మెన్ గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంట, ఫర్ ఓవర్ జిలస్ పోలీస్ మెన్ వాళ్ళు ఏం చేస్తారంట, హూ రష్ టు, రష్ అంటే జస్ట్ గోస్ ఫాస్ట్, పరిగెత్తడం. హూ రష్ టు రిజిస్టర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది కథ. వాళ్ళు ఏం చేస్తారంట, రిజిస్టర్ యాన్ ఎఫ్ఐఆర్. చూసారా, నేను ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు యాన్ అంటున్నా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాశాడు కాబట్టి ఏ అంటున్నా. ఫస్ట్లో రూట్ ఏందమ్మా, ఫా. ఫా అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది, వ్యంజన్లో ఉంది. అంటే మనకు ఒకటి మనం ఏమంటాం, అచ్చులు హల్లులు అంట, హల్లుల్లో ఉంది పా, కాబట్టి ఆర్టికల్ ఏ వచ్చింది అక్కడ. అదే మీకు హల్లుల్లో ఉంటే యాన్ వచ్చేది. ఎఫ్ఐఆర్ చూడండి, ఎఫ్ఐఆర్ వాట్ ఈస్ సౌండింగ్, ఎఫ్ఐఆర్ ఏఏఐ ఓఓ అమ్మహ. సో కాబట్టి మనం ఏం రాస్తాం, యాన్ ఎఫ్ఐఆర్ అని రాస్తాం. సో దట్స్ అ డిఫరెన్స్. ఓకే. సో హూ రష్ టు రిజిస్టర్ ఏ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి పరిగెత్తారంట, ఓవర్ జిలస్ పోలీస్ మెన్. ఇప్పుడు చూడండి, ఎఫ్ఐఆర్ పక్కన ఏమి ఇచ్చాడు, స్ప్లాటర్డ్ విత్. చూడండి, ఎఫ్ఐఆర్ ఎలా నిండి ఉంటుందంట, స్ప్లాటర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే స్మియర్డ్. ఇది ఇంపార్టెంట్. స్ప్లాటర్డ్ విత్ అంటే నిండిన అని మీనింగ్ వస్తుంది, భరావువా. స్మియర్డ్ అంటే పులమడం, అంటే నిండుకొని ఉండడం. స్ప్లాటర్డ్ విత్, ఎఫ్ఐఆర్ ఎలా నిండుకొని ఉందంట, ఇగో చూడండి, ఇది మీరు వినే ఉంటారు, యాజ్ మెనీ యాజ్ అంటాం కదా, ఇగో యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. చూడండి, యాజ్ మెనీ ఆఫ్ ఫ్రీ స్పీచ్ రెస్ట్రిక్టివ్ పీనల్ ప్రొవిజన్స్, యాజ్ మెనీ ఆఫ్ ఫ్రీ స్పీచ్ రెస్ట్రిక్టివ్ పీనల్ ప్రొవిజన్. చూడండి ఇక్కడ పీనల్ ప్రొవిజన్స్ అంటే ఇప్పుడు చూడండి, పీనల్ అంటే మీనింగ్ ఏంటంటే పనిష్, ప్రొవిజన్స్ అంటే నిబంధనలు. అంటే మనం ఫ్రీ స్పీచ్ రెస్ట్రిక్టివ్ చేయడానికి ఆపగలిగినవి ఎన్నైతే ఉన్నాయో, ఇగో స్ప్లాటర్డ్ విత్ అంటే నిండినటువంటి ఎన్నైతే ఉన్నావో అవన్నీ పట్టుకొని వీళ్ళు పరిగెత్తారంట వాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి. ఈ ఓవర్ జిలస్ పోలీస్ మెన్ వారి గురించి చెప్తున్నాడు. స్ప్లాటర్డ్ విత్ అంటే జస్ట్ లైక్ ఫిల్డ్ విత్ అని గుర్తుపెట్టేసుకోండి. ఇంతకుముందు ఫ్రాట్ విత్ అన్నాం కదా, జస్ట్ లైక్ దట్. స్ప్లాటర్డ్ విత్, స్ప్లాష్డ్ విత్ అండ్ స్మియర్డ్ విత్, ఇట్లా మనం తీసుకుంటాం పదాలు. సో ఈ ఫ్రీ స్పీచ్ రెస్ట్రిక్టివ్ పీనల్ ప్రొవిజన్స్ అంటే, ఇప్పుడు చూడండి, నాకు బాధ కలిగితే నేను తిడతా, ఎందుకంటే నేను ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి పౌరుడిని, నేను బాధ్యతగా ఓటు వేస్తున్నటువంటి వ్యక్తిని. నేను యాక్చువల్లీ నేనే వెళ్ళి మాట్లాడాలి అసెంబ్లీలో, కోర్టులలో, ఆ యొక్క పార్లమెంట్లలో. కానీ నా తరపున ఒక వ్యక్తిని ఎన్నుకున్నా, నా నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకున్నా, ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని ఒక XYZ పర్సన్ని ఎన్నుకున్నా. నాకు భంగం వాటిల్లుతున్నప్పుడు నేను ఖచ్చితంగా తిడతా. సో దీన్ని పట్టుకొని వాళ్ళు ఏమంటున్నారు, ఫ్రీ స్పీచ్ రెస్ట్రిక్టివ్ పీనల్ ప్రొవిజన్స్ అంటున్నారు. అంటే ఈ ఫ్రీ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తపరచకుండా ఉన్నటువంటి ఆ పీనల్ ప్రొవిజన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ దగ్గర పెట్టుకొని వీడిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఈ పోలీసులు పరిగెత్తున్నారంట. అందని ఒక మీనింగ్ అక్కడ. ఫర్ ఓవర్ జిలస్ పోలీస్ మెన్, ఇగో ఇదంతా. ఇప్పుడు చూడండి ఒక మాట, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు అండర్స్టాండ్ హియర్. ఇప్పుడు చూడండి, సరే ఇది చెప్పిన తర్వాత చెప్తాను. యాక్చువల్గా ఈ భాగం ఉంది కదా, ఈ భాగాన్ని నేను చదివి సపరేట్గా ఉండాలి. ఫర్ ఓవర్ జిలస్ పోలీస్ మెన్ చదివిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ కిందికి రావాలి. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ఇక చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ, ద కోర్ట్. ద కోర్ట్ అంటే ఈ కోర్టు, సుప్రీం కోర్టు కదా. వర్బ్ చెప్పండి, ద కోర్ట్ హ్యాస్ అడ్వైజ్డ్. ఇగో అయిపోయింది సెంటెన్స్. ఫర్ ఓవర్ జిలస్ పోలీస్ మెన్, కొంచెం అతిశయోక్తి ప్రదర్శించేటువంటి పోలీసు వాళ్లకు
ద కోర్ట్ హ్యాస్ అడ్వైజ్డ్ అయిపోయింది. సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది అయిపోయింది. ఎవరా ఓవర్ జెలస్ పోలీస్ మెన్, ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ హూలో ఇచ్చాడు. అది మనం చదువుకునేటువంటి విధానం. ఈ హూలో పెట్టిందని చదివితే మీకు క్లారిటీ దొరకదు. సో కాబట్టి ఏం చదవాలి? ఫర్ ఓవర్ జెలస్ పోలీస్ మెన్ అని చదివి డైరెక్ట్గా మీరు సబ్జెక్ట్ వర్బ్ దగ్గర రావాలి. ఇక్కడ ద కోర్ట్ హ్యాస్ అడ్వైజ్డ్, ఈ సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. దట్, ఇప్పుడు దట్ అంటే ఏంటి? మళ్ళీ కంజంక్షన్. ఏమిటా సలహా? ఇగో దట్, దే, ఇప్పుడు దే అంటే ఎవరు? పోలీస్ మెన్. ఆ వర్బ్ ఏంటి? షుడ్ కన్సిడర్. కన్సిడర్ అంటే లెక్కలోకి తీసుకోవాలి. దే షుడ్ కన్సిడర్ ద ఎఫెక్ట్, దాని యొక్క ప్రభావాన్ని వాళ్ళు లెక్కలోకి తీసుకోవాలంట. ద ఎఫెక్ట్ ఆఫ్ స్పోకెన్, ద ఎఫెక్ట్ ఆఫ్ స్పోకెన్ ఆర్ రిటన్ వర్డ్స్. ఇప్పుడు పలానా వ్యక్తిని పొలిటికల్గా ఉన్నటువంటి ఒక ఎంపీని కానీ, ఇప్పుడు మన ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిని కానీ తిట్టినప్పుడు అతను మాట్లాడినటువంటి ఆ భాషలో కానీ లేకపోతే రిటన్ వర్డ్స్ కానీ వాటి యొక్క ప్రభావాన్ని లెక్కలోకి తీసుకోవాలంట పోలీసులు. ద కోర్ట్ హ్యాస్ అడ్వైజ్డ్, సలహా ఇచ్చింది. ఏమని? దే షుడ్ కన్సిడర్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్పోకెన్ ఆర్ రిటన్ వర్డ్స్. వాళ్ళు మాట్లాడినటువంటి పదాలు కావచ్చు, మాట్లాడిన పదాలు కావచ్చు, లేకపోతే రాతపూర్వకంగా రాసి వాళ్ళని దూషించినటువంటి పదాలు కావచ్చు, వాటి యొక్క ప్రభావాన్ని లెక్కలోకి తీసుకోవాలి. బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్, మరి దేని ప్రకారంగా లెక్కలోకి తీసుకోవాలి? బేస్డ్ ఆన్, దీని ప్రకారంగా, బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్ ఆఫ్ దేర్ ఎఫెక్ట్. ఇగో ఇది కథ. స్టాండర్డ్ ఆఫ్ దేర్ ఎఫెక్ట్, అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనకు ఈ రాజ్యాంగము మనకు భావ ప్రకటన స్వేచ్ఛని కల్పించింది. ఆర్టికల్ థింక్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ 20, 19(1), 19(2) అని ఇట్లా మనం మాట్లాడుతున్నారు అక్కడిక్కడ న్యూస్ పేపర్లలో. సో మన రాజ్యాంగం కల్పించింది మనకు, బాబు నువ్వు నీ భావ ప్రకటన స్వేచ్ఛని వ్యక్తపరచు. అట్లానే ఈ దేశానికి భంగం వాటిల్లేటువంటి అశ్లీలకరమైనటువంటి విషయాలను మాత్రం వ్యక్తపరచు ఊరుకోను అనే విషయాన్ని ఆ స్టాండర్డైజేషన్లో మెన్షన్ చేశారు. దాని ప్రకారంగా నువ్వు చెక్ చేయి మై డియర్ పోలీస్ అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళకు చెప్పింది అన్నట్టు. సో దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ దేర్ ఎఫెక్ట్. ఇప్పుడు చూడండి ఏమిటా స్టాండర్డ్ అంటే ఇచ్చాడు ఇక్కడ. ఆన్ రీజనబుల్, చూడండి ఇక్కడ ఆన్ రీజనబుల్ స్ట్రాంగ్ మైండెడ్ ఫమ్ అండ్ కరేజియస్ ఇండివిజువల్స్ and not based on people, వీరి ప్రకారం కాదు, ఆన్ నాట్ బేస్డ్ ఆన్ పీపుల్ విత్ వీక్ అండ్ వాసిలేటింగ్ మైండ్స్. ఇగో కనబడుతుందా? విత్ వీక్ అండ్ వాసిలేటింగ్ మైండ్స్. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ డిడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారండి అసలు. యాక్చువల్గా ఎక్సలెంట్ ఇది. చూడండి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మై డియర్ పోలీస్ వినండి, దే షుడ్ కన్సిడర్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్పోకెన్ ఆర్ రిటర్న్ వర్డ్స్. వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, లేదా రాతపూర్వకంగా రాసినటువంటి పదాలు కావచ్చు, బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్ ఆఫ్ దేర్ ఎఫెక్ట్. ఆ మాట, ఇప్పుడు దేర్ ఎఫెక్ట్ అంటే మాటల యొక్క ప్రభావం. ఆన్ రీజనబుల్గా ఉండాలి. నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చానని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మనోడు అంటాడు కదా సినిమాలో, జోకులు ఇక నా మీద జోకులు వేస్తే ఏమైందో తెలుసు కదా అని లెక్క అన్నట్టు. ఇక్కడ మనోడు అంటూ ఉంటాడు సినిమాలో, జోకులే కానీ నా మీద జోకులు వేస్తే మాత్రం ఊరుకోను అని దాని యొక్క మీనింగ్. ఇక్కడ రాజ్యాంగం అదే చెప్తుంది, నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇస్తున్నా, వాడుకో, బతుకు ఈ దేశంలో, కానీ నా రాజ్యాంగానికి ఏమైనా నువ్వు దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం తీసుకెళ్లి జైలు పడేస్తా అని దాని యొక్క మీనింగ్. అదే దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ద రీజనబుల్. ఏమి ఇచ్చాడు? రీజనబుల్ ఏమి ఇచ్చాడు చూడండి. స్ట్రాంగ్ మైండెడ్ ఫమ్, అండ్ ఫమ్ అంటే వెరీ బలమైన, స్ట్రాంగ్ మైండెడ్ ఫమ్ అండ్ కరేజియస్ ఇండివిజువల్స్ యొక్క బలమైనటువంటి మైండ్, అదేవిధంగా ధైర్యవంతమైనటువంటి ఇండివిజువల్స్ ప్రకారంగా ఆ రీజన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా నువ్వు మాట్లాడు. ఒకవేళ వాళ్ళు దాని ప్రకారంగా మాట్లాడితే నో ప్రాబ్లం, దట్ ఈస్ స్టాండర్డ్గా ఉంది, నువ్వు కేసు పెట్టద్దు. అలా కాకుండా నాట్ బేస్డ్ ఆన్ ద పీపుల్, వీరి ప్రకారంగా, ఎవరి ప్రకారంగా? విత్ వీక్ అండ్ వాసిలేటింగ్ మైండ్స్. వాసిలేటింగ్ అంటే కొంచెం ఫీబుల్, నాట్ స్ట్రాంగ్ ఆర్ ఇక్కడ చెప్పాడు కదా ఫమ్ ఆర్ కరేజియస్ అని మీనింగ్ వస్తుంది. వాసిలేటింగ్ అంటే ఇటు అటు ఊగడం, లైక్ దట్. సో ఇక వీరి ప్రకారంగా నువ్వు కేసులు పెట్టకు.
బలమైనటువంటి ఇండివిజువల్ యొక్క సిస్టమ్ ప్రకారంగా నువ్వు వారిపైన కేసులు పెట్టు. అంతేగాని ఇప్పుడు ఏకనాథ్ షిండే అంటున్నారు, మరి ఆయన మైండ్ ఫమ్గా ఉందా, కరేజియస్గా ఉందా తెలియదు. సరే, సుప్రీంకోర్టు అదే చెప్పింది. ఇప్పుడు 100 మంది ఒక వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛ చేసేటప్పుడు 100 మంది తప్పంటే అట్లా అని చెప్పి తను వ్యక్తపరిచినటువంటి భావన తప్పు కాదు. దాన్ని నువ్వు బాగా పరిశీలించు. ఈ 100 మంది వీక్ పీపుల్ అయి ఉండొచ్చు, ఈ 100 మంది యొక్క మైండ్స్ వ్యాసిలేటింగ్ అయి ఉండొచ్చు, అతను మాట్లాడింది కరెక్ట్ అయి ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క ఫ్రీ స్పీచ్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక హెల్దీ సొసైటీలో బతుకుతున్నటువంటి బలమైనటువంటి ఫమ్ అండ్ కరేజియస్ పీపుల్స్ యొక్క ఇండివిజువల్స్ ప్రకారంగా ఈ స్పీచ్ ఉండాలి. అంతేగాని వీక్ పీపుల్, వ్యాసిలేటింగ్ పీపుల్కి అనుగుణంగా నువ్వు తీర్పిస్తానంటే నేను ఒప్పుకోను, నువ్వు కేసులు ఫైల్ చేస్తానంటే, నువ్వు ఎఫ్ఐఆర్లు పెడతానంటే మై డియర్ పోలీస్ నేను ఒప్పుకోను అని సుప్రీంకోర్టు చెప్పింది. కుండబద్దలు కొట్టేసింది. ఇది విషయం. సో ఇంకేమంటున్నాడు ఇక్కడ, ఏదో ఫ్రేజ్ వదిలిపెట్టాం కదా, ఇది కూడా ఎక్స్ట్రా ఫ్రేజే. ఈవెన్ అంటే అంతేకాకుండా ఇంకేం చెప్పింది, వెన్ ఇలాంటి సమయాల్లో, వెన్ అంటే ఇప్పుడు, ఎప్పుడు, ఇట్ ఈస్ క్లియర్, ఇది చాలా స్పష్టం. దట్ అంటే కంజంక్షన్, ఇట్ ఈస్ క్లియర్ దట్ ద కంప్లైంట్, ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళు, ద కంప్లైంట్ ఈస్ పొలిటికల్లీ, రాజకీయంగా లేదా కమ్యూనల్లీ, మతపరమైనటువంటి ద్వేషాలు రెచ్చగొట్టబడినప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు ఆ విషయంలో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా హోప్ యూ అండర్స్టాండ్ గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. బట్ దీనికి ఇంకొంచెం పొలిటికల్ టచ్అప్ కావాలి. బట్ హోప్ యూ అండర్స్టాండ్ యాజ్ ఆఫ్ నౌ, రైట్? ఓకే, నౌ లెట్స్ గో విత్ ద ఇంకొంచెం ప్యాసేజ్ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ యువర్ హోంవర్క్ అని చెప్పాం కదా. సో ఈ మొత్తం ఎపిసోడ్లో మనం సబ్జెక్ట్ వర్బ్ ఏం తీసుకోవచ్చు చెప్పాం కదా. మెయిన్ సబ్జెక్ట్ ఈస్ దిస్, ద కోర్ట్, వర్బ్ వచ్చేసి హ్యాస్ అడ్వైజ్డ్, అయిపోయింది, దట్స్ ఆల్. సో లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. లెట్స్ రీడ్, ఇక్కడ నుంచి చూద్దాం. ఓకేనా? రైట్. ద ఎఫెక్ట్ ఆఫ్ ద స్పోకెన్ ఆర్ రిటన్ వర్డ్స్ కెనాట్ బి జడ్జ్డ్ on the basis of the standards of people who always have a sense of insecurity, or of those who always perceive criticism as a threat to their power or position, says the bench comprising justices Abhay S. Oka and Ujjal Bhuyan. ఇగో ఇది మొత్తం ఒకటే సెంటెన్స్ ఇచ్చాడు, మరి ఈజీ. లెట్స్ టేక్ ద సబ్జెక్ట్. ద ఎఫెక్ట్, దాని యొక్క ప్రభావం, ఈ ప్రభావం. ఏ ప్రభావం అంటే మధ్యలో చూసుకోండి. వర్బ్ ఏంటి? ద ఎఫెక్ట్ కెనాట్ బి జడ్జ్డ్. ఇగో వర్బ్ ఇదండి. ద ఎఫెక్ట్ కెనాట్ బి జడ్జ్డ్ అంటే ఈ ప్రభావము ఈ విధంగా జడ్జి చేయబడకూడదు. అంటే మీరు క్వశ్చన్ చేయకూడదు. ఈ ప్రకారంగా క్వశ్చన్ చేయకూడదు. ఏ ప్రకారం అంటే దేని యొక్క ఎఫెక్ట్ మధ్యలో ఇచ్చాడు. ద ఎఫెక్ట్ ఆఫ్ ద స్పోకెన్ ఆర్ రిటన్ వర్డ్స్, మాట్లాడినటువంటి పదాలు కావచ్చు, రాసినటువంటి పదాలు కావచ్చు, వాటిని పట్టుకొని మీరు ఈ విధంగా అడగకూడదు. ఏ విధంగా అంటే దేని ప్రకారంగా అడగకూడదు చూడండి. ఆన్ ద బేసిస్ ఆఫ్, ఆన్ ద బేసిస్ అంటే దీని ప్రకారంగా, ఆన్ ద బేసిస్ ఆఫ్, ఆన్ ద బేసిస్, ఏ బేసిస్ ప్రకారంగా? ఆఫ్ ద స్టాండర్డ్స్ అంటే ఈ విషయాల ప్రకారంగా. ఏ విషయాల ప్రకారంగా? ఆఫ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్. ఈ పీపుల్ ఎవరు? ఇగో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, హూ, రిలేటివ్ ప్రొనౌన్. ఈ పీపుల్ ఏందంట? హూ ఆల్వేస్, ప్రతిసారి, హ్యావ్ అ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, వారిలో ఒక రకమైనటువంటి అభద్రతా భావము, లేదా ఆఫ్ దోస్, వీళ్ళు. ఆ వీళ్ళు ఎవరు? హూ ఆల్వేస్ పర్సీవ్ క్రిటిసిజం. పర్సీవ్ క్రిటిసిజం, పర్సీవ్ అంటే టు టేక్, క్రిటిసిజం యాజ్ ఎ థ్రెట్, ప్రమాదం, యాజ్ ఎ థ్రెట్ టు దెయిర్ పవర్, వారి యొక్క అధికారానికి కానీ, వారు ఉంటున్నటువంటి పొజిషన్ కానీ భంగం వాటిల్లుతుందనే వాళ్ళు కావచ్చు, లేదా ఇంకొక భాష, ఆర్ టు దేర్ పవర్ ఆర్ పొజిషన్. ఈ మాటలు ఇప్పుడు ఇదంతా చూసారా? ఒక మాట గమనించారు ఇక్కడ ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఎండ్ అయింది. అంటే ఇదంతా కూడా డైరెక్ట్ స్పీచ్లో రాసినట్లు లెక్క. ఇదంతా కూడా డైరెక్ట్ స్పీచ్లో రాశాడు. ఈ మాటలన్నీ ఎవరు చెప్పారంట? ఇగో సేస్ అనే సబ్జెక్టు, ఇది వర్బ్, ఈ సబ్జెక్ట్, ఐఎమ్ సారీ, ఇది వర్బ్. ద బెంచ్, సేస్ ద బెంచ్, అయిపోయింది. బెంచ్ అంటే ధర్మాసనం. బెంచ్ అంటే మనం కూర్చునే కుర్చే. మామూలుగా పిల్లలు కూర్చుంటే ఫస్ట్ బెంచ్లో కూర్చో అంటాం. అందులో ధర్మమైన వాళ్ళు కుర్చీ అంటే సంస్కృతంలో ఆసనం. ఆసనం అంటే కూర్చున్నటువంటి కుర్చీ. సో
అందులో ధర్మమైన వాళ్ళు కూర్చుంటే ధర్మాసనం, దాన్ని ఇంగ్లీష్లో బెంచ్ అంటారు. ఇప్పుడు ఈ ధర్మాత్ములు ఎవరు అంటే ఇండైరెక్ట్గా జడ్జెస్. కంప్రైజింగ్ అంటే అందులో ఇంక్లూడింగ్ వీళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? కంప్రైజింగ్ జడ్జెస్. ఆ బెంచ్లో ఏ జడ్జిలు కూర్చున్నారంట? ఇద్దరు కూర్చున్నారంట. ఎవరు? ఒక ఆయన పేరు అభయ్ ఎస్ ఓకా, అండ్ ఒక అంటే ఒక ఆయన అన్నట్టు మన షార్ట్ కట్, అండ్ ఉజ్జల్ భుయాన్. ఈ ఇద్దరు ధర్మాసనము చెప్పింది. ఏం చెప్పింది అంటే ఇవి చెప్తున్నాడు. ఈ ఇద్దరు కలిసినటువంటి ధర్మాసనం ఇది చెప్పిందంట. ఏం చెప్పింది అంటే ఇది ద ఎఫెక్ట్ కెనాట్ బి జడ్జ్డ్. దీని ఆధారంగా చేసుకొని ప్రశ్నించబడకూడదు. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్. ఇగో కొంతమంది ఇలా ఉంటారు. ఎలా ఉంటారు? హూ ఆల్వేస్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ప్రతిసారి కొంతమంది ప్రజలు అభద్రతా భావంలో ఉంటారు. వారి ఆధారంగా ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా బాగా క్లారిటీ చెప్పాడు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏకనాథ్ షిండే. మళ్ళీ ఆయన గురించి ఇప్పుడు ఆయన కునాల్ కామ్రా అంటే కమెడియన్ గురించి మాట్లాడుకున్నాం. మొన్న గుజరాత్ పోలీసులు కేసు పెట్టినటువంటి ఆ ఇమ్రాన్ ప్రతాప్ గడి గురించి మాట్లాడుతుండే డైరెక్ట్గా. సో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ ఏకనాథ్ షిండే అని కానీ గుజరాత్లో ఉన్నటువంటి ఆ పోలీసులని కాదు, జనరల్గా కొంతమంది ప్రజలు ఎట్లా ఉంటారంట, ఎప్పుడు కూడా హూ హ్యావ్ ఆల్వేస్ అ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావంలో బతుకుతున్న వాళ్ళు ఉంటారంట. సో వాళ్ళు చెప్పినటువంటి స్టాండర్డ్స్ ఆధారంగా మీరు క్వశ్చన్ చేయకూడదు మై డియర్ పోలీస్. ఆయన ఎంపీ అయితే ఆయన ఆకాశంలోకి ఊడిపడా? ఆయనకు అభద్రతా భావం ఉంది. మరి ఆయన చెప్పినట్టు నువ్వు కేసు ఎట్లా పెడతావు? అభద్రతా భావం ఉన్నప్పుడు తిడతారు ప్రజలు. ఎందుకంటే దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ కదా. మేము ఎన్నుకుంటే వాళ్ళు మా జీతగాళ్ళు. మేము జీతం ఇస్తే వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా ఎవరు? మా జీతగాళ్ళు వాళ్ళు. మేము పైసలు కడితే, మేము ట్యాక్సులు కడితే వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి దే ఆర్ నాట్ ద సంథింగ్, వీఆర్ ద పీపుల్. ప్రజాస్వామ్యంలో మేమే ప్రజలము, హయ్యెస్ట్ ఆర్డర్. మేము ట్యాక్సులు కడితే జీతం తీసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మేమే ట్యాక్సులు కట్టకపోతే దెర్ ఈజ్ నో లైఫ్ ఫర్ దెమ్. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉండదని ఎట్లా చెప్పలేం? ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అభద్రతా భావం ఉంటుంది. అభద్రతా భావం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు భయపడుతూ ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు చలో పోలీసు బలగాలను పంపించి అరెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం తప్పు. ఈ విధంగా మీరు జడ్జి చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్తుంది అన్నట్టు. ఇంకేంటి? ఆఫ్ దోస్, ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? హూ హ్యావ్ ఆల్వేస్ పర్సీవ్ క్రిటిసిజం యాజ్ ఎ థ్రెట్ టు దేర్ పవర్ ఆర్ పొజిషన్. ఇప్పుడు చూడండి, ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ చక్కగా పనిచేస్తలేడు, డబ్బులు దండుకుంటున్నాడు, ప్రజలకు వచ్చేటువంటి డబ్బులన్నీ తను బ్లాక్ మనీలోకి మార్చుకుంటున్నాడు. సో అప్పుడు ఖచ్చితంగా క్రిటిసైజ్ చేస్తారు. క్రిటిసైజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? వారి యొక్క పవర్కి కానీ వారి యొక్క పొజిషన్ కానీ భంగం వాటిల్లుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? చలో వాడు నా మీద కామెంట్ చేస్తున్నాడు, తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పడేయండి అంటే ఈ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేస్తారు. సో ఇలా కూడా కరెక్ట్ కాదు అని కోర్టు చెప్పింది అన్నట్టు. ఈ ఎఫెక్ట్ ఇలా ఉండకూడదు. దిస్ ఎఫెక్ట్ కెనాట్ బి జడ్జ్డ్. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు జడ్జిమెంట్ చేయకండి మై డియర్ పోలీస్. ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయకండి, ఆలోచించండి కొంచెం, ఒక నిమిషం అని అంటున్నాడు. సో ఇది సేజ్ ఈ మాటలు ఎవరు చెప్పారు? ద బెంచ్, సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం చెప్పింది. ఆ ధర్మాసనంలో ద్విసభ్యులు ఉన్నారంట. ఒకరు అభయ్ ఓకా అండ్ ఉజ్జల్ భుయన్, ఇద్దరు చెప్పారు అన్నట్టు. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో దిస్ ఈస్ ద వే టు రీడ్ ద ఫస్ట్ paragraph you have read, and the second paragraph is for your homework. You need to read the second paragraph and put your comment in the comment section. Just మీరు జస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, వర్బ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి సెంటెన్స్ స్టార్ట్ అయింది కదా. ద కోర్ట్, ఇది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. సబ్జెక్ట్ ఏంటి? ద కోర్ట్. వర్బ్ ఏంటి? హ్యాస్ గాన్. ఇట్లా టైప్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దట్స్ ఆల్. ఒకవేళ తప్ప ఏమైనా మిస్టేక్ ఏమైనా ఉంటే దాన్ని సెట్ రైట్ చేస్తా, నేను కూడా కామెంట్ పోస్ట్ చేస్తా. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీకు ఇక్కడి వరకు ఇది పారాగ్రాఫ్. ఇంకొంచెం కూడా ఉంది, దాన్ని కూడా చూపిస్తా. ప్లస్ టేక్ ది స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. Right, hope you took the screenshot, and let's go to the next paragraph. See, this is another paragraph. So please take a screenshot from here to here and put your comments in the comment section. Actually, it's a very good passage. I need to discuss total. Possible రేపు మొత్తం డిస్కస్ చేస్తా వీలైతే. వొకాబులరీ సెషన్ యాప్ అయినా సరే ఈ ప్యాసేజ్ మొత్తం మనం డిస్కస్ చేద్దాం రేపటి సెకండ్ హాఫ్లో.
ఓకే గైస్, సో హోప్ యూ టుక్ ద స్క్రీన్ షాట్. ఈ విధంగా మనము ఇవాళ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది మొన్న గుజరాత్ పోలీసుల విషయంలో. అదేవిధంగా కునాల్ కామ్రా కేసు కూడా రీసెంట్గా ముంబై హైకోర్టులో నడుస్తుంది కదా, సో ఆ విషయంలో కూడా సుప్రీంకోర్టు కలగజేసుకొని ఈ మాటలు చెప్పడం జరిగింది. కొత్తగా తీర్పిచ్చేది ఏం లేదు, అది ఆల్రెడీ భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది, దాని ప్రకారంగా మీరు ఫాలో అయితే సరిపోద్ది అనే విషయాన్ని ఇవాళ సుప్రీంకోర్టు గుర్తు చేసింది. యా, సో hope you understand guys, this is the way we have understood. Okay, let's meet tomorrow. Thank you, have a good day.